श्रीमात्रे नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। మనం లాస్ట్ క్లాస్లో రెండవ ఆవరణ వరకు వివరణతో కూడిన సాధన చేసుకున్నామండి. ఖడ్గమాలలోని రెండవ ఆవరణ. మనం రెండవ ఆవరణ గురించి తెలుసుకునేటప్పుడు కూడా 16 రేఖల పద్మం వృత్తాకారంలో ఉంది అని ఒక్కొక్క రేఖకు సంబంధించిన దేవత యొక్క వివరాలు, ఆ శక్తి స్వరూపాలు తెలుసుకుంటూ వచ్చాం. అలానే ఇవాళ మనం తృతీయ ఆవరణలోకి ప్రవేశిస్తున్నాం. సో తృతీయ ఆవరణ మనకి వచ్చేసరికి ద్వితీయ ఆవరణ 16 రేఖల పద్మం అయితే తృతీయ ఆవరణ 8 రేఖల పద్మం, అంటే అష్టదళ పద్మం. అది షోడశదళ పద్మం. ద్వితీయ ఆవరణ షోడశదళ పద్మం, తృతీయ ఆవరణ మనకి అష్టదళ పద్మ రూపంలో ఉంటుంది. ఒక్కొక్క రేకులో అంటే ఒక్కొక్క దళములో ఒక్కొక్క దేవతా రూపం కొలువై ఉంటుంది. సో ఇవాళ ఆ దేవతా శక్తుల గురించి కానీ వాటి యొక్క గూఢార్థం, తత్వపరమైన అర్థం ఏమై ఉండొచ్చు అనేది వీలైనంత సింపుల్ మెథడ్లోనే ట్రై చేద్దాం తెలుసుకోవడానికి. ఒకసారి తృతీయ ఆవరణ దేవతా నామాలను చదువుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీచక్ర తృతీయావరణ దేవతాః అనంగ కుసుమే అనంగ మేఖలే అనంగ మదనే అనంగ మదనాతురే అనంగ రేఖే అనంగ వేగిని అనంగాంకుశే, తర్వాత అనంగ మాలిని సర్వ సంక్షోభణ చక్ర స్వామిని గుప్తతర యోగిని. మనం ద్వితీయావరణ యొక్క యోగిని దేవత ఎవరు అంటే గుప్త యోగిని అని తెలుసుకున్నాం. అలాగే ప్రథమావరణకి ప్రకట యోగిని, ద్వితీయావరణకి గుప్త యోగిని, తృతీయావరణకు గుప్తతర యోగిని. ఈ తృతీయావరణ యొక్క దేవతా స్వరూపం ఏంటి అంటే సర్వ సంక్షోభణ చక్ర స్వామిని. సర్వ సంక్షోభణ, మన సంక్షోభిణి అన్న నామం ముందు కూడా చాలా చోట్ల చదివాము, విన్నాము. సో అది ఇక్కడ సర్వ సంక్షోభణ చక్ర స్వామిని. సో తృతీయావరణ దేవతల నామాలు చూసుకున్నట్లయితే మనం ద్వితీయావరణలో చూసినట్లయితే కనుక ఆకర్షణ దేవతలు కామాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి, ఇలా ఆకర్షణ శక్తి రూపాలు అనుకోవచ్చు, ఆకర్షణ దేవతా రూపాలు అనుకోవచ్చు. వారి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ తృతీయావరణకు వచ్చేసరికి అనంగ, అనంగ కుసుమే అనంగ మేఖలే. అనంగ మీన్స్ అనంగ అంటే అంగము లేనిది. అంగము లేనిది అంటే ఒక ఆకారం. అంగము అంటే మనలాగా మానవ శరీరంలో ఉండుంటే కాళ్ళు, చేతులు, ముఖము, కళ్ళు, చెవులు ఇలా ఏవో ఉంటాయని చెప్పుకుంటాం, ఒక స్వరూపం అనేది ఉంటే. సో ఇక్కడ చెప్పడమే అనంగ కుసుమే అని చెప్తున్నారు, లేదా అనంగ మేకలే అంటే ఇవన్నీ కూడా అనంగ దేవతలు. ఇంకొకటి మనకి అష్టశక్తులు, అష్టపాశాలు అని చెప్తారనమాట. ఇవన్నీ కూడా 8 దేవతా స్వరూప నామాలు కదా, వీటినే అష్టపాశాలు. ఏ పాశాలైతే మనల్ని ఈ ప్రాపంచక విషయాల్లో బంధించి ఉంటాయో వాటిని గురించి తెలుపుతుంది. సో ఈ అష్టపాశాల నుంచి మనం బయటపడుతూ వెళ్తూ ఉంటే ఆ స్థాయి ఎలా ఉంటుంది అని తెలుసుకోవడం సంబంధించిన వివరణ ఈ తృతీయ ఆవరణలో ఉంటుంది. సో అంగము అంటే అవయవాలు అని అనుకోవచ్చు. అనంగము అంటే అటువంటి అవయవాలు అంటే రూపము లేనిది. ఒక స్వరూపము, రూపము, ఆకారము, వర్ణము, రంగు ఇవేవో చెప్పినట్లయితే వాటికి ఒక పర్టికులర్ సైజు, షేపు ఇవన్నీ మనం మెజర్మెంట్ లేదంటే ఇలాంటివన్నీ మెన్షన్ చేసి చెప్పగలుగుతాం. అంటే ఇంత కొలతలో ఉంది, ఇంత ఎత్తులో ఉందనో, ఇంత లోతులో ఉందనో, ఇంత డీప్ గా ఉందనో, ఇలా కొలమానంతో చెప్పగలిగే స్థాయి ఒకటి ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైతే అనంగా అన్న పదం వాడారో అంటే అక్కడ కొలవడానికి వీలు లేనంత. ఎందుకు అంటే మనం ఆ పరమాత్మ తత్వాన్ని ఏ రూపంలో తెలుసుకున్నా సరే సర్వవ్యాప్యత్వం అనే తెలుసుకుంటూ వచ్చాం. అంటే సర్వవ్యాపి అన్నప్పుడు అంతటా ఉన్నప్పుడు, అన్ని చోట్ల అన్నింటిలో అంతటా ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడే ఉన్నారు, ఇలానే ఉన్నారు. లేకపోతే మనం పూజిస్తున్న ఒక దేవతామూర్తి అయితే ఇది మాత్రమే ఆ శక్తి అంతా, పరమాత్మ అంతే ఈ శక్తి రూపమే, లేకపోతే ఈ నామమే, లేకపోతే నేను ఎలా అలంకరణ చేశానో అది మాత్రమే నిజమైన దేవతా స్వరూపం అనుకోవడం మన మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఇందులోనే ఆ రియలైజేషన్ వచ్చేలా చేస్తున్నారు, నామాల రూపంలో తెలుపుతూనే. అంటే ఒక స్వరూపమే లేని దాన్ని రూపంతో మనం పూజించడం అంటే అంతకంటే అమాయకత్వం, అజ్ఞానం ఇంకొకటి ఉండదు కదా.
సో కాబట్టి ఇక్కడ మనం ఈ తత్వం తెలుసుకునేటప్పుడు పూర్తిగా కూడా ఇది ఆకారమను లేకపోతే ఇది కూడా ఒక దేవతా స్వరూపమను అనుకునే దానికంటే ఒక లక్షణంగా ఒక స్వభావంగా మాత్రమే మనం ముందు లెవెల్స్ లో కూడా ముందు ఆవరణలు తెలుసుకునేటప్పుడు కూడా ఆ విషయాన్నే మనం మాటి మాటికి రివైజ్ చేసుకుంటూ వచ్చాము. శక్తి అనే దానికి స్వరూపం లేదు, లేదంటే క్వాంటిటీ పరంగా ఇంత కొలత అని చెప్పడానికి లేదు. శక్తి ప్రతిదీ కూడా శక్తి రూపమే అని తెలుసుకుంటూ వచ్చాం. ప్రతిదీ కూడా శక్తి రూపమే. అది మనతో పాటు పుట్టిన జీవరాశి అయి ఉండొచ్చు, మనలోనే వస్తున్న కోపాద్వేషాలు అవ్వచ్చు, మన పంచతన్మాత్రలు చేసే క్రియలు ప్రక్రియలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా శక్తి స్వరూపాలే అని మనం తెలుసుకుంటూ వచ్చాం ఇప్పటి వరకు కూడా. సో దానికి సంబంధించిన నెక్స్ట్ లెవెల్ ఆఫ్ గెయినింగ్ నాలెడ్జ్ అని అనుకోవచ్చు. ఈ తృతీయ ఆవరణ దేవత స్వరూపాల గురించి కూడా తెలుసుకున్న తర్వాత మనం చతుర్థావరణలోకి వెళితే అక్కడ అసలైన ప్రయాణం, మనం శ్రీచక్రం వైపు చేస్తున్న అసలైన ప్రయాణానికి అర్థవంతమైన ప్రయాణానికి నాంది ఈ ఆవరణలలో పడితే, ఈ నాంది తర్వాత మనం వెళ్తున్న నెక్స్ట్ స్టెప్ అనేది చతుర్థావరణ నుంచి మొదలవుతుంది అనమాట. సో అలా నాంది పలికే క్రమంలో మనం ముందు నామాలన్నింటిలో ద్వితీయావరణలో కానీ ప్రథమావరణలో కానీ తెలుసుకున్నవి ఏంటి అంటే, మన ఆలోచనలు ఎటువైపు ఉండాలి, ఎటువంటి ప్రవర్తనతో కూడిన సత్ప్రవర్తన, సదాచారం, సత్ప్రవర్తన, సత్సాంగత్యం ఇలాంటి లక్షణాలనే అలవరుచుకుంటూ మనం ముందుకు వెళితే, సహస్రారం వరకు మన ప్రయాణాన్ని అలానే కొనసాగిస్తే అక్కడ ఉన్న రామానందాన్నో బ్రహ్మానందాన్నో మనం అనుభూతి పొందగలుగుతాం అనేది మనం ముందు ఆవరణల్లో ఉన్న నామ శక్తి రూపాల ద్వారా మనం తెలుసుకుంటూ వచ్చాము. సో అలాగే ఇక్కడ కూడా తృతీయ ఆవరణలో ఉన్న దేవతలని ఫస్ట్ మనం అర్థం చేసుకున్నాం కదా. అనంగా అంటే అంగము లేనిది, అంటే ఒక ఆకారం అనేది చెప్పలేనిది. మనం ఎప్పుడు కూడా సార్ ప్రవచనాల్లో కూడా వింటూ వచ్చేది, ఎక్కడైనా వింటూ వచ్చేది ఏమంటారు, నశించలేనిది ఏదైతే ఉందో అదే నిజమైనది. నశించిపోయేదో లేదా అంతరించిపోయేది ఏదైనా ఉంటే అది నిజమైనది కాదు, శాశ్వతమైనది కాదు అనే చాలాసార్లు తెలుసుకుంటూ వచ్చాం. కాబట్టి ఇక్కడ కూడా నిజమైనది ఏంటి, శాశ్వతమైనది ఏంటి అని తెలుసుకోవడానికి, అంటే ముందు ఎటువంటి లక్షణాలతో మన ప్రవర్తన కూడి ఉండి మనం ఎటువంటి సాధన చేస్తూ ఉండాలని తెలుసుకుంటూ వచ్చాము. అలా ఒక్కొక్క క్రమంగా మనం మన సాధనని పెంచుకుంటూ ముందుకు వచ్చినప్పుడు ఆత్మశోధన చేసుకుంటూ, ఎందుకంటే మన శరీరమే శ్రీచక్రం అనుకున్నప్పుడు ఆ శ్రీచక్ర ప్రయాణమే మనం చేస్తున్నాం. మరి అది ఎక్కడో బయట లేదు, ఏ రూట్ నుంచో వెళ్తూ ఏ కొండల్లో నుంచో మనం వెళ్ళట్లేదు కదా. మన శరీరంలో ఉన్న శ్రీచక్రంలోనే మన ప్రయాణం కొనసాగిస్తూ మొదటి 2 ఆవరణలను దాటి 3వ ఆవరణలోకి ప్రవేశిస్తున్నాం. మొదటి 2 ఆవరణలు దాటడం అంటే ఆ ఆవరణలో ఉన్న శక్తి రూపాలు ఏం చేస్తున్నాయి, మనకి ఎలా సహాయపడుతున్నాయి అనేది కూడా అర్థం చేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు 3వ ఆవరణలోకి ప్రవేశించినప్పుడు ఏంటి అంటే, ఇక్కడ వరకు మనం తెలుసుకున్నది ఏంటి అంటే, మన ప్రకట యోగిని అంటే ఇన్ని శక్తి రూపాల్లో ప్రకటీకృతమై ఉంది ఆ శక్తి అని మొదటి ఆవరణలో తెలుసుకుంటే, ఆ ప్రకటీకృతమైన శక్తి వెనకాల ఉన్న రహస్యం ఏంటి అంటే, ఆ లక్షణం ఎటువంటి లక్షణాన్ని అలవర్చుకుంటే మనం ఇంకా సులువుగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం అనేది, ఆ గుప్తం ఏదైతే ఉందో అంటే రహస్యం ఏదైతే ఉందో దాన్ని ద్వితీయ ఆవరణలో అర్థం చేసుకున్నాం. ఇప్పుడు తృతీయ ఆవరణలో గుప్తతర యోగిని అంటే ఇంకా లోతుగా మనం తెలుసుకున్నది రహస్యం, అది అంతర్లీనంగా ఉన్నది, లోపలగా ఉన్నది. అంతకంటే లోతుగా అంతర్లీనంగా ఉన్న భావన ఏదైతే ఉందో అది అర్థం చేసుకునే ప్రయత్నం ఇక్కడ తృతీయ ఆవరణలో చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ మనకి తృతీయ ఆవరణలో 8 రేకులు ఉంటాయి, అది లేదా అష్టదళము అని చెప్పుకున్నాం కదండి. మనకి 8 అన్న సంఖ్యకు ఉండే ప్రాముఖ్యత కూడా మనకి తెలుసు. అష్టాక్షరి మంత్రాల గురించి చదువుకున్నాము. అలాగే అష్ట దిక్కులు గురించి మనకి చాలా ఎక్కువగా తెలుసు. అష్టలక్ష్మి దేవతలు, మనం అన్ని రకాల ధైర్యలక్ష్మి, ధనలక్ష్మి, గజలక్ష్మి, ధాన్యలక్ష్మి ఇలా చాలా దేవతా మూర్తులను కూడా మనం అష్టలక్ష్ములుగా భావించి మనం పూజిస్తూ ఉంటాం. సో 8 అనే సంఖ్యకు ఉన్న ప్రాధాన్యత, ప్రాముఖ్యత మన సనాతన ధర్మంలో మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇన్ని రకాల ఉదాహరణల్లో ఆ సంఖ్యకు మనం ప్రాధాన్యత ఇస్తూనే వస్తున్నాం కాబట్టి. సో అలానే ఇక్కడ కూడా ఈ లక్షణాలు ఏవైతే తృతీయ ఆవరణ దేవతలు నామాల్లో సూచించిన శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇలానే అష్టలక్ష్మి దేవతలకు రిలేట్ చేసి కూడా, ఎందుకంటే లక్ష్మీ తత్వం అంటే ఇక్కడ మళ్ళీ మనం మొదట్లో కూడా చెప్పుకున్నాం, సరస్వతి, పార్వతి, లక్ష్మి దేవతలు ఐం క్లీం సౌహు అన్న బీజాక్షరాలు ఈ దేవతా శక్తుల్ని సూచిస్తాయని, అందువల్లే మనకి ఖడ్గమాలలో వచ్చే మంత్రం ఐం క్లీం సౌహు సౌహ్ క్లీం ఐం ఇలా చదువుతూ వెళ్తారు. అంటే
ఎక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్నామో మళ్ళీ అక్కడికి చేరే ప్రయత్నం అని ఒక సింపుల్ గా చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఇంకా గమ్యం వేరే లేదా అంటే లేదు కదా, మనం ఎక్కడి నుంచి పుట్టుకొని వచ్చామో అక్కడికే తిరిగి చేరడమే కదా మన ఫైనల్ డెస్టినేషన్. అప్పుడే కదా ఇంకా మళ్ళీ తిరిగి రాకుండా ఉంటాం. మధ్యలో ఎక్కడ ఆగిపోతే దారి తప్పిపోతాం. సో తిరిగి మళ్ళీ అదే దారికి మనం ఎలా ఎలా ఎక్కడి నుంచి వచ్చాము. ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి ఏదో ఒక షాప్ కి బయలుదేరి ఏదో కొనుక్కోవడానికి వెళ్తామండి. కొనుక్కున్న తర్వాత తిరిగి ఇంటికే రావాలి గాని దారి మర్చిపోతే ఎలా చెప్పండి. మన ఇల్లు మన ఇంటికే మనం ఎప్పటికైనా చేరాలి కదా. సో అదే ప్రయత్నం అనమాట ఇక్కడ కూడా. సో అందుకని ఈ ప్రయత్నంలో కావాల్సింది ఏంటి అంటే, మొట్టమొదటగా ఏదైనా సరే మనం రెండో ఆవరణ చెప్పుకునేటప్పుడు కూడా చెప్పుకున్నాం, ప్రతి దానికి ఏదైనా జరుగుతుంది అంటే దానికి కారణం మన ఆలోచన లేదా మన బుద్ధి, మన విచక్షణ, ఇవే చెప్పుకుంటూ వచ్చాం. ఇక్కడ కూడా అంతే. ఎందుకంటే మన ఆలోచనలని మనం ఎంతవరకు నియంత్రించుకోగలుగుతాము, ఎంతవరకు మన ఆలోచనల్లో మార్పు తెచ్చుకోగలుగుతాము, అప్పుడు మాత్రమే మన ప్రయాణం అనుకున్న విధంగా చేరవలసిన చోటికి చేరాల్సిన విధంగా, ఏదో ఒక మార్గంలో వెళ్ళిపోవడం కాదు. ఇప్పుడు కొరియర్ ఆఫీస్ కి ఏదన్నా లగేజ్ పంపించినప్పుడు వాడు సవ్యంగా మనం వేసిన పార్సిల్ ని చేరిస్తేనే అందులో ఉన్నవన్నీ కూడా కరెక్ట్ గా వస్తాయి. లేదు వాడు ఎలా పడితే అలా ఆ బాక్స్ ని త్రో చేసేసి పడేశాడంటే అన్ని డ్యామేజ్ అయిపోతాయి కదా. డెస్టినేషన్ కి వచ్చినాయి కదా, ఎట్లయితే ఇవి చేరినాయి కదా అంటే ఆ వస్తువులన్నీ డ్యామేజ్ అయిపోయి వచ్చాయి కదా, దానివల్ల ఉపయోగం లేదు, అదంతా వేస్ట్ అయిపోతుంది. సో సేమ్ అలాగే మనం చేరాల్సిన మార్గానికి చేరాల్సిన విధంగా చేరాల్సిన పద్ధతిలో అదే సాధనతో వెళ్ళగలిగినప్పుడు మాత్రమే చేరిన దానికి ఉపయోగం ఫలితం ఉంటాయి. లేదు ఎలా అయితే ఏమి వెళ్ళిపోవడమే ముఖ్యం అని అనుకుంటే మార్గాలు చాలా రకాలు ఉంటాయి. అందులో ఏ మార్గం ఎంచుకుంటే సులువుగా ప్రయాణం ఉంటుంది అనేది ఎంత ముఖ్యమో, ఆ ప్రయాణం కోసం మనం ఎంతవరకు సంసిద్ధమై ఉన్నాము, లేదా మనల్ని మనం ఎలా ఇంకా సిద్ధపరుచుకుంటూ ఇంకా ఇంకా మెరుగు చేసుకుంటూ ఆ ప్రయాణాన్ని కొనసాగించగలుగుతాము. ఎత్తైన కొండలు ఎక్కడానికి ఒక రకమైనటువంటి పరికరాలు లేదంటే ఎక్విప్మెంట్ మనకి కావాల్సి వస్తే, స్మూత్ రోడ్స్ మీద నడవడానికి ఒక రకమైన వాతావరణంలో మనం వెళ్ళగలిగితే, లోతులకి డీప్స్ అంటే అండర్ వాటర్ అనుకోండి, సపోజ్ అండర్ వాటర్ డైవ్ చేస్తూ వెళ్ళాలంటే దానికి కావాల్సినటువంటి సౌకర్యాలు, పరికరాలు, లేదా మనకి మంచి ఈత నేర్చుకుని ఉండడం అవసరం. అలాగే ఎత్తైన కొండలు ఎక్కగలిగిన వాడికి దానికి కావాల్సినటువంటి పనిముట్లు అవ్వచ్చు, లేదా బాగా ట్రెక్కింగ్ చేయగలిగి ఉండొచ్చు. ఇట్లాంటివన్నీ కొన్ని క్వాలిటీస్ కావచ్చు, ఇవన్నీ కావాలి. అలా సాధారణమైన రోడ్డు, తిన్నగా వెళ్లే రోడ్డుకైతే ఇంత ఎక్కువ అవసరాలు అంటారు, అలాంటి పెద్ద పెద్ద అరేంజ్మెంట్స్ అవసరం లేదేమో గానీ కనీసం ఆ రోడ్లో వెళ్తున్నప్పుడు ఆ దారి తెలుసుకుని అయినా ఉండగలగాలి, లేదా నడకొచ్చి ఉండాలి. కనీసం నడక వస్తే చాలు రోడ్డు మీద అయితే వెళ్ళడానికి. సో ఇలా మనం వెళుతున్న ప్రయాణాన్ని బట్టి కావలసినవన్నీ మనం ఎలా సిద్ధపరుచుకుంటున్నామో చేసుకుంటున్నామో సహజ సిద్ధం ప్రాకృతిక విషయాల్లో, అలానే ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక ప్రయాణం చేయాలి, మోక్ష మార్గమే మన గమ్యంగా పెట్టుకుని ఆ వైపు మనం ప్రయాణం చేయాలని అనుకున్నప్పుడు కూడా దానికి కావలసినట్టుగా మనల్ని మనం ఎలా సిద్ధపరుచుకుంటున్నాము అనేది చాలా ముఖ్యం. ఎందుకు అంటే ఈ రోజు ఇది వింటున్నప్పుడు, ఇది చేస్తున్నప్పుడు అవును లేదు మన ఆలోచన ఇలానే చేసుకోవాలి, ఇలానే మనం ఆలోచించగలిగితే, లేదా ఇలాంటి ఆలోచనతోనే మన సాధనని కొనసాగించగలిగితే తప్పకుండా మనం చేరతామని ఇవాళ అనిపిస్తుంది. ఇవాళ నిద్రపోయి లేచిన తర్వాత రేపొద్దున మళ్ళీ ఇదే ఆలోచన కొనసాగించగలుగుతామో లేదో తెలియదు కదా. ఎందుకంటే ప్రతి ఒక రాత్రి అంటే ప్రతిసారి నిద్రపోయి లేవడం అనేది మరు జన్మతో సమానం అని అంటాం. కాబట్టి లేచిన తర్వాత పరిస్థితులు మారిపోయి ఉండుండొచ్చు. ఆ పరిస్థితులకు తగ్గట్టు మనం అట్లా వెళ్లిపోతూ దీన్ని వదిలేయచ్చు, లేదా మర్చిపోవచ్చు. అది ఎందుకు అంటే దానికి రీజన్స్ నెంబర్ ఆఫ్ ఉంటాయి. సో ఇందువల్లే ఇలా జరిగింది అని ఆ రీజన్ తో మనం కన్విన్స్ అవ్వకూడదు కదా. మన ప్రయాణం ఎప్పుడూ ఇటువైపే ఉండాలనుకోవాలి, మన గోల్ ఎప్పుడూ అదే ఉండాలనుకోవాలి. మధ్యలో ఎన్ని అవాంతరాలు అడ్డు వచ్చినప్పటికీ కూడా మన గమ్యస్థానాన్ని ఎప్పటికీ చేరాలి అన్న ఉద్దేశం ఒకటి ఉంటుంది కదండి. ఆ ఉద్దేశాన్ని మనం ఎప్పుడూ కూడా నిత్యం మనం స్మరణ చేసుకుంటూనే ఉండగలిగినప్పుడు మాత్రమే మనకి సాధన సులువవుతుంది. సో అందుకని ఎప్పుడైతే ఈ అనంగ దేవతల గురించి తెలుసుకుందాం అని అనుకుంటున్నామో, దానికంటే ముందు ఇవన్నీ కూడా మనం ముందే చెప్పుకున్నాం, ఒక రూపం ఆకారం లేనటువంటివి, ఇంత అని కొలవగలిగినటువంటివి కాదు, కొలమానం లేనటువంటివి, కాలాతీతమైనటువంటివి, వర్ణనాతీతమైనటువంటివి అయినవి ఈ శక్తి రూపాలు అని అర్థం చేసుకుందాం. ఎందుకు అంటే ఇంత అని స్కేల్ పెట్టి మెజర్ చేయడము, లేకపోతే త్రాసు పెట్టి తూకం వేయడము చేయలేము ఈ శక్తి స్వరూపాన్ని. అలానే ఇవి కాలంతో సంబంధం లేదు, మనం కాలాతీతులం కాదు, కానీ ఈ శక్తి స్వరూపాలు మాత్రం కాలాతీతమే. ఎప్పటికీ కూడా ఏ కాలంలో కూడా ఇవి నిజమైనవి కాబట్టి కాలాతీతమైనవి. అలాగే వర్ణనాతీతం అంటే ఇది డిస్క్రైబ్ చేయడానికో, ఎక్స్ప్లెయిన్ చేయడానికో, డిఫైన్ చేయడానికో ఈజీగా చేయగలిగినవి కావు. అంటే మన సామాన్యుల అంతరంగానికి అందుతుందేమో కానీ మన మాటల్లో అందలేకపోవచ్చు. ఇప్పుడు ఒక భావనలు, కొన్ని భావనలు మనం అనుభూతి చెందుతాం.
ఎలా ఉంది అని అడిగితే సపోజ్ ఒక రుచికి సంబంధించింది అయితే ఇది తీయగా ఉంది, కారంగా ఉంది అని చెప్పగలుగుతామేమో గాని ఎంత తీయగా ఉంది, అయితే ఎంత మధురంగా ఉంది, ఎంత ఘాటుగా ఉంది అంటే చెప్పగలుగుతాము? పూర్తిగా మనం కరెక్ట్ గా మెజర్ చేసి చెప్పగలుగుతామా? చెప్పలేము అనమాట. కాబట్టి అవి వర్ణనాతీతాలు. అవి మంచి వర్ణన అవ్వచ్చు, ఇంకేమైనా అది మన బాధ కలిగించేది అయ్యొచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఈ శక్తి స్వరూపాలు ఏవైతే ఉన్నాయో, ఈ అష్ట దళాల్లో ఉన్నటువంటి శక్తి స్వరూపాలు ఈ 3 లక్షణాలకి అతీతమైనవి, కొలమానానికి అందనటువంటివి, కాలానికి అతీతమైనటువంటివి, వర్ణనకు కూడా అతీతమైనటువంటివి. ఈ నిజాన్ని మనం గ్రహించాలి, నమ్మి తీరాలి, ఒప్పుకొని తీరాలి. అది ఒప్పుకున్నప్పుడు మాత్రమే మన సాధనకు దోహదపడతాయి ఈ శక్తి స్వరూపాలు. అది మనం ఒప్పుకోకుండా మన విషయాల్లో మనం పడిపోయి దొర్లేస్తూ ఉంటే ఉపయోగం లేదు కదా. సో కాబట్టి ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఈ 3 విషయాలు. తరువాత మనకి ఇవన్నీ కూడా మన ఆలోచన మూలంగా కలిగిన భావనలే. ఈ శక్తులన్నీ అనంగ కుసుమే అవ్వచ్చు, అనంగ మేఖలే అవ్వచ్చు. ఇంకొక విషయం, ఇక్కడ ఒక సింపుల్ విషయం మర్చిపోయాను, ఇందా చెప్తానండి. మనం పోయినసారి నామాలు చెప్పుకున్నప్పుడు ఇకారాంత దీర్ఘాక్షరాలు వస్తే కనుక వాటన్నిటికీ ఈ దీర్ఘం పెట్టకండి, అంటే నామాకర్షిణి, బీజాకర్షిణి, ఆత్మాకర్షిణి ఇలా చెప్పుకున్నాం. అంటే హ్రస్వమే కానీ దీర్ఘం పలకద్దు అని చెప్పాం. ఇప్పుడు ఇక్కడ మనం తృతీయావరణలో చూసుకున్నట్లయితే అనంగ కుసుమే, అనంగ మేఖలే, అనంగ మదనే అన్ని కూడా ఏత్వం ఉంది, దీర్ఘ ఏకారం ఉందన్నమాట. ఇవన్నీ అంటే మనకు అక్కడ ద్వితీయావరణలో చూసుకున్న నామాలని ఇకారాంతం అంటే మనం అక్కడ ఏం చెప్పుకున్నాం, స్త్రీలింగ శబ్దాలకి సంబోధన విభక్తిలో దీర్ఘ ఉచ్చారణ ఉండదు, దీర్ఘ రాదు, హ్రస్వం వస్తుంది అని చెప్పుకున్నాం. ఇక్కడ ఇది ఇవి అకారాంత పదాలు, అవి ఇకారాంత పదాలకి మనం చెప్పుకున్నది. ఇది కూడా స్త్రీలింగ పదమే. స్త్రీలింగ శబ్దాలు ఇకారాంత స్త్రీలింగ శబ్దాలు, అంటే ఇకారాంత అంటే ఇకారం, ఆ పదం చివర ఈ అనే సౌండ్ తో ఎండ్ అవుతుంది. ఆకర్షిణి, యోగిని, స్వామిని ఈ వచ్చింది కదా, అందుకని వాటన్నిటిని ఇకారాంత పదాలు అని అంటున్నారు. సో ఇకారాంత శబ్దాలకు సంబోధనలో స్త్రీలింగ ఇకారాంత శబ్దాలకు, అంటే స్త్రీలింగం కూడా ఎందుకంటే సంస్కృతంలో లింగభేదం ఉందండి. ప్రతి పదానికి, వ్యక్తికి కాదు పదానికి లింగభేదం సూచిస్తూనే అక్కడ క్లాసిఫికేషన్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ స్త్రీలింగ ఇకారాంత శబ్దాలకు సంబోధన విభక్తిలో దీర్ఘ ఉచ్చారణ ఉండదు. కాబట్టి మనం ప్రతి ఒక్క శక్తి రూపాన్ని ధ్యానంలోనో పూజ ద్వారానో మనం పిలుస్తున్నాం కదా. నాలో ఉన్న ఆ శక్తి రూపం నాకు తెలియాలి లేదా యాక్టివేట్ అవ్వాలి అని అనుకుంటున్నాం కాబట్టి, సంబోధించడం కాబట్టి సంబోధనలో దీర్ఘ ఉచ్చారణ ఉండదు కాబట్టి అక్కడ తీసేసాం. సేమ్ అలాగే ఇక్కడ కూడా స్త్రీలింగ అకారాంత శబ్దాలు, అంటే కుసుమ, మేఖల, మదన, మదనాతుర, మాలినికి మళ్ళీ దీర్ఘం వచ్చింది చూసారు కదా. ఇక్కడ కూడా దీర్ఘం ఉండదు, హ్రస్వం చేసుకోండి. నేను తీసేయడం మర్చిపోయినట్టు, సారీ ఇది పాత పీడిఎఫ్. ఓకే, అనంగ మాలినిలో ఒకవేళ మీ పీడిఎఫ్ లో దీర్ఘం వస్తే తీసేసేయండి. ఓకే, సో ఇలా అనంగరేఖే అన్నప్పుడు అనంగరేఖ, రేఖ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి స్త్రీలింగ అకారాంత శబ్దాలు, వాటికి సంబోధనలో ఏత్వం వస్తుంది. ఈకారాంత శబ్దాలకి దీర్ఘం పోతుంది, అకారాంత శబ్దాలన్నీ ఉన్నప్పుడు ఏత్వం వస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ అమల అన్న పేరు ఉందనుకోండి, అమలాన్ని సంస్కృతంలో సంబోధిస్తూ పిలవాలి అంటే అమలే అని పిలవాలి. మనకు అందుకే మీరు హిందీ మూవీస్ లో ఎక్కడైనా హిందీ రామాయణంలో చూసినట్లయితే గనక సీతే అని పిలుస్తూ ఉంటారు, ఎందుకంటే అది అకారాంత శబ్దం కదా. సో అకారాంత శబ్దానికి సంబోధనలో ఏత్వం వస్తుంది. ఈ ఒక్క ఇన్ఫర్మేషన్ జస్ట్ ఉపయోగపడుతుంది ఎక్కడైనా అర్థం చేసుకోవడానికి అని చెప్తున్నాను. సో అది ఇక్కడ వచ్చిన శబ్ద రూపాల్లో ఉన్నటువంటి విభక్తి రూపం. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఈ శక్తి రూపాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే ముందు తెలుసుకోవలసిన మరి ఇంకొంత ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత వాటిలో ఉండే భావం చాలా సులువుగా అర్థమవుతుంది. ఇంకా అసలుదే మొదలు పెట్టలేదు అని అనుకోవద్దు. సో దానికంటే ముందు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనం చేసే ప్రతి ఆలోచన లేకపోతే మనకి స్ఫురించే ప్రతి ఆలోచనే వీటన్నిటికీ కారణం అని అన్నప్పుడు, అసలు ఆ ఆలోచనలు రావడానికి ఉన్న కారణాలేంటి? కారణాలు చాలా ఉంటాయి. వాటినన్నిటినీ కలిపేసి ఒక 3 రకాలుగా తీసుకున్నట్లయితే గనక శంఖ అనుమానము, అవమానము, జుగుప్స అంటే ఒక రకమైనటువంటి అసహ్య భావన అనుకోవచ్చు, లేదంటే చిరాకు కలిగించే భావన అనుకోవచ్చు. సో ఈ 3 లక్షణాలు ఏవైతే ఉన్నాయో
అంటే వీటికి ఒక వర్డ్ కి సంబంధించి ఒక పదానికి వచ్చే ఒకే అర్థంగా తీసుకోవడానికి లేదు, నానార్థాలు ఉంటాయి కదా. ఒక పదానికి చాలా అర్థాలు ఉంటాయి. సో లోతైన అర్థాలు ఒకే అర్థానికి స్టిక్ అయిపోకుండా 2-3 అర్థాలు గమనించుకుంటూ ఈ 3 విషయాలని తెలుసుకోవచ్చు అనమాట. సో కాబట్టి శంఖ అంటే అనుమానము అనేది మనకి చాలా రకాలుగా ఉంటుంది. ఒక పని చేసేటప్పుడు ఈ పని సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అన్న అనుమానం రావచ్చు. ఒక కొత్త వ్యక్తిని పలకరించడానికి వెళ్తున్నప్పుడు ఈ వ్యక్తి నిజమైన వాడేనా, మనంతో కలుస్తున్న వ్యక్తి మంచి వాళ్ళేనా, ఇలాంటి అనుమానాలు రావచ్చు. ఇలా చాలా రకాలుగా అనుమానం అనేది ఉంటుంది, శంఖ అనేది ఉంటుంది. సో అటువంటి శంఖ వల్ల కూడా ఇప్పుడు మన ఆ అనుమానం ఎప్పుడైతే వస్తుందో రకరకాల ఆలోచనలు, ఒకవేళ ఇలా జరిగితే ఏమైపోతుందో, అలా జరగడం వల్ల ఏం నష్టపోతాము, లేకపోతే ఇది ఇలా జరిగితే చాలా సంతోషంగా ఉంటుంది కూడా కదా, ఇలా ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. సో ఇంకా ఇక్కడ ఆలోచనలకి నియంత్రణ లేదని అర్థం. శంఖ అనే లక్షణం ఎప్పుడైతే కలిగిందో ఆలోచనలకి నియంత్రణ లేదు, జరుగుతూనే ఉంటాయి. వాటిని ఆపాలంటే ఆపలేం. అలాగే అవమానము అంటే ఇక్కడ కేవలం ఇన్సల్ట్ అనేది తీసుకోకుండా మనము మనల్ని మనం చులకన చేసుకోవడం అవ్వచ్చు, మనల్ని మనం తక్కువ చేసుకోవడం అవ్వచ్చు, ఒకరితో పోలిక చేసుకుని వాళ్ళు మనల్ని చులకన చేశారంటే అది వాళ్ళ స్వభావం అనుకోండి. ఆ గుణాల గురించి మనం స్వభావం కూడా కాదు, అది వాళ్ళ గుణం. సో ఎదుటి వాళ్ళు మనల్ని చులకనగా చూడడం చేయడం అనే లక్షణాన్ని అది ఎదుటి వాళ్ళ వ్యక్తిత్వానికి వదిలేస్తాం. దాని గురించి మనం ఆలోచించద్దు. మనకి మనమే కొన్నిసార్లు అది పాజిటివ్ గా కూడా నెగిటివ్ గా కూడా, మనకంటే గొప్ప పండితులు కనిపించినప్పుడు, లేదంటే పెద్ద పెద్ద సాధు పుంగవులో ఎంతో సాధన చేస్తున్నటువంటి మునులు ఋషులు వారి గురించి తలుచుకున్నప్పుడు వారికంటే మనం చాలా తక్కువ వాళ్ళం అన్న భావన మనకి సహజ సిద్ధంగా కలుగుతుంది. అది తప్పు కాకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు చేస్తున్న సాధనతో మనం పోల్చుకొని చూసుకున్నప్పుడు మనది చాలా తక్కువగా కనిపిస్తుంది, మనం ఏం చేయట్లేదు కూడా కొన్నిసార్లు అని అనుకున్నప్పుడు అరే మనం వీళ్ళకి సరిపోము, వీళ్ళతో సరితూగము అన్న భావన కలుగుతుంది. ఆ భావన కలిగితే ఏమవుతుంది, అది నిజమే కదా అనుకుంటే, అది నిజమా కాదా అనేది పక్కన పెడితే ఆ భావన కలిగి దానివల్ల ఇప్పుడు మనం ఒక సాధు పుంగవుని యొక్క సాధన శక్తిని చూసినప్పుడు, లేకపోతే వాళ్ళ యొక్క ఓర్పు సహనాన్ని పరీక్షించినప్పుడు, వాళ్ళ నిగ్రహతను చూసినప్పుడు మనకి మనం అలా లేకపోయామని అనుకొని అలా ఉండడానికి మనం ప్రయత్నించగలిగితే మంచిదే. అప్పుడు అలాంటి అవమానమో అనుమానమో ఏమైనా సరే మంచివి, ఎందుకంటే వాళ్ళలాగా ఉండడానికో వాళ్ళ కంటే ఇంకా మంచి స్థాయికి వెళ్ళడానికో మన ప్రయత్నం ఉంటుంది కాబట్టి. అలా కాకుండా కొంతమంది అలా అరే వాళ్ళంటే చేయగలిగారు మనం ఎక్కడ చేస్తాంలే పర్వాలేదు అని అనుకుని వదిలేస్తాం కదా చాలా విషయాల్లో. వాళ్ళంటే బ్రహ్మచర్యం పాటించారు కాబట్టి వాళ్ళు ఇవన్నీ నిష్టగా చేస్తున్నారు, మనం సాంసారిక విషయాల్లో ఉన్నాము, మనకెక్కడ కుదురుతుందని కొన్నిసార్లు వదిలేస్తాం. కొన్నిసార్లు సపోజ్ మనం ఇప్పుడు పిల్లలు చదువుకునేటప్పుడు వాళ్ళకి కంపారిజన్స్ ఏం పెడతాం, ఫస్ట్ ర్యాంకర్స్ తో టాప్ ర్యాంకర్స్ తో కంపారిజన్ పెడతాం. పిల్లాడి కెపాసిటీ ఎంత ఉంటుందో మనకి తెలియచ్చు, మన పిల్లాడు టాప్ ర్యాంకర్ రాకపోవచ్చు అని కూడా మనకి తెలియచ్చు. అయినప్పటికీ కూడా వాళ్ళని ఎప్పుడూ కూడా ప్రోత్సహించాలి, వాళ్ళని ఎప్పుడూ కూడా ఉత్సాహపరచాలి, నిస్తేజం చేయకూడదు. వాళ్ళలో ఉన్న శక్తి ఆనందాన్నో లేకపోతే ఆ ఉత్సాహాన్నో నిస్తేజం చేయకూడదు అన్న ఉద్దేశంతో ఎప్పుడు కూడా మనం ఏ లాంగ్వేజ్ లో అయినా సరే, నీకంటే ఫస్ట్ ర్యాంక్ కూడా వచ్చాడురా, నీకు ఇంకా 80% లోనే ఉన్నావు, నువ్వు 90% లోనే ఉన్నావు, ఎప్పుడు వెళ్తావు నువ్వు అప్పటికి అని కొంచెం నిష్ఠూరంగానూ చెప్తాము. లేదంటే లేదమ్మా నువ్వు కూడా అది ప్రయత్నించాను, ఇప్పుడు 89% వరకు వచ్చావు కదా, ఇంకొంచెం ప్రయత్నించు ముందుకు వెళ్తావు అని పాజిటివ్ వేలో కూడా ప్రోత్సహిస్తాం. సో అక్కడ ప్రోత్సాహం అనేది ఉన్నప్పుడు మాత్రమే ఆ పిల్లల్లో కూడా అంతే చురుకుగా ప్రయత్నించడం అనేది ఆపకుండా ముందుకు వెళ్తూ టాప్ ర్యాంకర్ అవ్వకపోయినా ఈక్వల్ టు టాప్ ర్యాంకర్ వరకు చేయగలిగినటువంటి సాధన, అంటే వాడు టాప్ ర్యాంకర్ అవ్వడానికి ఎంత కష్టపడ్డాడో అదే రకమైన కష్టాన్ని ఈ పిల్లాడు కూడా పడడానికి ముందుకు వస్తాడు ఎప్పుడైతే మనం ఈ విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తాము. ఆ ప్రోత్సాహమే కరువైపోయింది అనుకోండి, ఇంకా వాడు సాధించేది ఏముండదు. సరే వస్తే వచ్చిందిలే పర్వాలేదు అని అనుకుని ఉద్దేశం అనుకో, ఓకే పర్వాలేదు నాకు ఎంత వచ్చినా సరే నా పేరెంట్స్ ఏం అనుకోరు అని అనుకుని వాళ్ళు కూడా ఇంకెక్కువ కష్టపడక్కర్లేదు అనుకుని వదిలేస్తారు. సో సేమ్ అలాగే ఇక్కడ కూడా మనకంటే ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళని చూసి ఈర్ష్యపడకపోవడం మంచి లక్షణం. ఒకవేళ వాళ్ళతో పోటీ పెట్టుకోదలిస్తే ఆ పోటీ తత్వానికి సంబంధించిన కష్టం ఏదైతే ఉంటుందో అదే కష్టాన్ని మనము తీసుకోవడానికి సిద్ధపడి ఆ విధమైన సరి సమానమైన కష్టాన్ని మనము చేయగలిగితే వారి స్థాయి రాకపోవచ్చు, వారి దగ్గరగైనా రావచ్చు, లేదా వారికి మించిన స్థాయి అయినా రావచ్చు. ఇది మనం ఆధ్యాత్మిక చింతనకి రిలేట్ చేసుకుందాం, మనకు ప్రాపంచిక విషయాలతో ఇక్కడ సంబంధం లేదు కాబట్టి.
నేను జస్ట్ ఎగ్జాంపుల్స్ మాత్రం మనకు అర్థమవుతాయి కాబట్టి చెప్తున్నాను అంతవరకే. సో ఎలా అయితే ప్రాపంచిక విషయాల్లో మనం పోటీతత్వం పెట్టుకొని, అంటే మనకంటే పక్కవారు ఎక్కువ ధనికులు అయి ఉంటే మనం మన సంపాదనలోనూ మన ఉద్యోగ విషయాల్లోనూ మనం ఉన్నత స్థాయికి ఎదగడానికి ఎలా అయితే పోటీతత్వంతో ప్రయత్నిస్తూ ఉంటున్నామో, అదే విధంగా ఇక్కడ కూడా మనం రమణ మహర్షి గారు లాంటి వారి పెద్ద పెద్ద వారిని గురించి స్మరించుకుంటూ తలుచుకుంటూ ఉన్నప్పుడు వారికి పూర్వజన్మ సుకృతం ప్రారంధం వాళ్ళందరికీ ఎలా ఉన్నాయనేది మనకు తెలియదు. మనకి తెలిసిందల్లా వారు కూడా మానవ జన్మ ఎత్తిన వాళ్లే, జన్మ ఎత్తారు, కానీ వాళ్ళ ప్రారంధాలు ఎలా ఉంటాయనేది మనకు తెలియదు. కాబట్టి అంటే మనం ఇక్కడ ఈ కంపారిజన్ తీసుకొని మానవ జన్మ ఎత్తిన వాళ్ళందరూ కూడా ఈ అవకాశం ఉంది, ఇలా సాధించి మోక్షం పొందడానికి, ఆ గమ్యాన్ని చేరడానికి అవకాశం ఉంది అని మనకి ఎన్నో పురాణాల్లో వచ్చే కథల ద్వారా తెలుసుకుంటూనే ఎప్పుడూ ఉన్నాము. కాబట్టి ఇటువంటి అవమానం అయితే మంచిదే, కానీ అక్కడతో మనల్ని ఆపేసేదైతే ఇంకా అంటే అది ఒక రకమైన తమ్ము గుణం అవుతుంది. ఇది వాళ్ళకైతే సాధ్యం అవుతుంది కానీ మన వల్ల ఏ పని కాదులే, ఇది వాళ్ళు చేయగలిగింది కానీ మనకు ఉపయోగపడేది కాదులే, ఇలాంటివన్నీ మనలో తమో గుణాన్ని పెంచుతాయి. కాబట్టి మనం ఎప్పుడూ కూడా సాత్విక గుణం పెరిగే విధంగా మన ఆలోచనలను చేసుకోవాలి తప్ప తమో గుణం పెరగడానికి కాదు. కాబట్టి ఇది మనం చేయగలం, లేదా మనము వీళ్ళలాగా చేసి చూపిద్దాం అన్న ప్రయత్నం ఉండాలి. అంతమంది సాధువుల గురించో మునుల గురించో మన పురాణాల్లో చిన్నప్పటి నుంచి మనకి కథలుగా మనం తెలుసుకుంటున్నప్పుడు రాముడు అంతటి వాడిని ఆయన లక్షణాల గురించే చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకు చెప్తారు అంటే ప్రతి మనిషిలోనూ ప్రతి వ్యక్తిలోనూ అటువంటి లక్షణాలు పెంపొందించాలి, ప్రతి వ్యక్తి కూడా అటువంటి జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలి అని మనలో చెప్తూ ఉంటారు. సో అలాంటి లక్షణాలను మనం ఎప్పుడూ కూడా అలవర్చుకోవాలి అన్న ఒక సంకల్పాన్ని ఎప్పుడు వదిలేయకూడదు అని చెప్పడం కోసం అన్నమాట అక్కడ. అలాగే జుగుప్స, ఇక్కడ మనం ఇదేంటంటే మనం ఏ ఆలోచనలకైతే బీజం వేస్తామో అవే ఆలోచనలు వృద్ధి అవుతూ ఉంటాయి. అది మనకు అర్థమైన విషయమే. కాబట్టి ఇప్పుడు ఎటువంటి బీజం వేస్తాము, ఎటువంటి ధాన్యాన్ని పండించాలి అనేది మన చేతుల్లోనే ఉంటుంది కదా. సో ఇక్కడ మనం ఒకరి మీద అంటే మనం ఇప్పుడు ఆ దేవతా శక్తిని అందుకోవాలనుకుంటున్నాం, లేదా ఆ శక్తిని చేరాలనుకుంటున్నాం, చూడాలనుకుంటున్నాం. సో అది చూడాలనుకున్నప్పుడు ఎటువంటి మార్గంలో వెళ్లాలో అదే బీజాన్ని మనం నాటాలి. సో ఇక్కడ అందుకని ఈ జుగుప్స అన్న పదాన్ని మనకి అనంగ కుసుమే అన్న నామంతో మనకు మొదట వచ్చిన తృతీయ ఆవరణలో వచ్చిన మొదటి నామంతో రిలేట్ చేసుకుని చెప్పుకోవచ్చు ఈ లక్షణాన్ని. ఇంకా చెప్పాలి అంటే మనం అష్టలక్ష్మి దేవతా స్వరూపాలు అనుకున్నాం, అక్కడ ధాన్యలక్ష్మితో కూడా కంపేర్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం ధాన్యలక్ష్మి అంటే ఆహారాన్ని అందిస్తుందని, సంతాన లక్ష్మి అంటే పుత్ర సౌభాగ్యం కలిగిస్తుందని, ధైర్యలక్ష్మి అంటే ధైర్యాన్ని ఇచ్చేస్తుందని, ఇలా వర్డ్ కుండే మీనింగ్ ని తీసుకోవద్దండి. ఆ పదానికి ఉండే సామాన్య అర్థాన్ని, భాషార్థాన్ని తీసుకోకుండా దానిలో ఉండే తత్వార్థాన్ని మనం పరిగణించడానికి చూడాలి. కాబట్టి ఇక్కడ ధాన్యము అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు అవి ఏ ధాన్యమైనా అవ్వచ్చు, ఏ గింజలైనా అవ్వచ్చు. ఇప్పుడు మనం ఏది నాటుతామో అదే మొలకెత్తి మనకు ఆ పంటనే ఇస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఎటువంటి ధాన్యలక్ష్మిని ప్రార్థించాలి, లేదా ఏ శక్తి స్వరూపాన్ని అర్థం చేసుకోవాలి అంటే మన ప్రయాణానికి అవసరమైనటువంటి ఆలోచనలను పెంచి పోషించే, లేదా ఆ ఆలోచనలను మొక్క రూపంలో వృద్ధి చేసేటువంటి శక్తి ఏదైతే ఉంటుందో ఆ బీజాన్ని, ఆ ధాన్యాన్ని నాటే ఆ ధాన్యలక్ష్మి కావాలి. లక్ష్మి అంటే ఇక్కడ మనకి సంతృప్తి. ఒక లక్ష్మి అన్నది అంటే ఈ ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, ఆదిలక్ష్మి, ఇలా మనం చాలా రూపాల్లో అమ్మ శక్తి రూపాన్ని చెప్పుకుంటూ ఉంటాం. కానీ అక్కడ మనం తీసుకునే ప్రాక్టికల్ మీనింగ్ వేరుగా ఉంటుంది. కానీ లక్ష్మీ తత్వం అంటే సంతృప్తి, ఇంకా కావాలి అని కోరుకోవడం కాదు, ఉన్నదే చాలా ఎక్కువైపోయిందన్న భావన కలగడం, లేదా ఉన్నది చాలు అని అనుకున్న భావన కలగడం, అది లక్ష్మీ తత్వం అనమాట. ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి మనం. సో ఇక్కడ మనం ధాన్యలక్ష్మి అంటే ఇక్కడ కూడా అర్థం చేసుకోవాల్సింది అదే. ఎందుకు ఇంకో అనంగ కుసుమే అన్న పదంతో అని అనుకున్నాం కాబట్టి మనకి విగ్రహారాధన అందరికీ అలవాటైన విషయం కాబట్టి చాలా వరకు కూడా ఈ అమ్మవారి రూపాలన్నిటినీ మనం పూజించేటప్పుడు, అమ్మవార్లనే కాదు బ్రహ్మదేవుడు కానివ్వండి, లక్ష్మి, గౌరీ, సరస్వతి, ఈ దేవతలందరినీ మనం పూజించినప్పుడు విగ్రహ రూపంలోనూ ఒక ఫోటోలోను చూస్తున్నప్పుడు వారు కమలంలో కూర్చొని ఉంటారు, పద్మంలో, కమలంలో, ఇలా వారు ఆశీనులై ఉన్నట్టే మనం చూస్తాం, అలానే పూజిస్తూ ఉంటాం. సో ఇక్కడ మనకి కుసుమ అన్నప్పుడు పువ్వు అని, మనకి కుసుమము పువ్వు అనేది తెలుగులో కూడా తెలిసిన విషయం. సో దేవతా రూపాలన్నిటినీ మనం ఆరాధించేటప్పుడు పవిత్రమైనటువంటి గొప్పదైన మనకి నీతి బోధ చేసేటువంటి పద్మాన్ని మనం ఉదాహరణగా తీసుకొని వారినే వాళ్ళకి ఆసీనంగా భావిస్తున్నాం. కాబట్టి ఇక్కడ కూడా అదే అని అనుకున్నట్లయితే కనుక
మన ఆలోచనలను నియంత్రించుకోవడం లేదా పూర్తిగా ఆలోచనలను ఆపేయడం అనేది ఎవరి వల్ల సాధ్యం కాదు. ఆలోచనలను ఆపేయడం ఎంతటి గొప్పవారి తరవైనా కూడా అవ్వని పని. ఎందుకంటే అది కూడా ఒక శక్తి రూపం. అది అన్నిటికంటే ఎక్కువగా ఉంది మనందరిలో కూడా. సో దాన్ని ఆపేయలేమని కానీ ఆలోచనలను నియంత్రించుకునే శక్తి మనలో ఉంటుంది. లేదా ఎటువంటి ఆలోచనల వైపు మన బుద్ధి తిరగాలి, మన ఆలోచన ఇది మనం వెళ్ళాలి అనేది మాత్రం మన చేతుల్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ అలానే మనం ఎప్పుడైతే మన మోక్ష సాధనకు లేదా మన కుండలిని ద్వారా సహస్రాన చేరడానికి మన ప్రయత్నాన్ని మొదలు పెడదామని అనుకుంటున్నాము, అప్పుడు వెంటనే మన బుద్ధిలో వికసించాల్సినది అనంగ కుసుమ అనేటువంటి పద్మము. అంటే ఒక ఆకారం, అనంగా అంటే ఆకారం లేదని చెప్పుకున్నాం కాబట్టి అది అక్కడ పెట్టేసేద్దాం. సో ఈ పద్మం వికసించటం వల్ల ఏమవ్వాలి? ఒక చెట్టు మొలిసింది లేదా మొగ్గ తొడిగిన తర్వాత ఒక పువ్వు ఎప్పుడొకప్పుడు వికసించాల్సిందే కదా. ఒక పువ్వు వికసించినప్పుడు ఎంత ఆనందం కలుగుతుంది, ఎంత అందంగా కనిపిస్తుంది. ఆనందం కాదు, ఒక పువ్వు వికసించినప్పుడు ఎంత అందంగా కనిపిస్తుందో, ఒక గింజని నాటినప్పుడు దానిలో నుంచి వచ్చే చిన్న చిన్న మొలకలు మనకు ఎటువంటి తృప్తిని కలిగిస్తాయో, అవి ఎదిగి ఎదిగి వృక్షంగా మారినప్పుడు ఇంకా ఎంత సంతృప్తిని కలిగిస్తాయో, అటువంటి ఒక బీజాన్ని ధాన్యలక్ష్మి రూపంలో మనం ఇక్కడ అనంగ కుసుమ అంటే ఇక్కడ ఒక పద్మాన్ని అలా ఈ బీజాలన్నీ వేయడం వల్ల వచ్చిన మొగ్గ ఎప్పుడైతే వికసిస్తుందో మనకి మానసిక విజ్ఞానం పొందటానికి ఉపయోగపడే చైతన్య రూపం ఏదైతే ఉంటుందో అది ఇక్కడ వికసించింది. మన మానసిక వికాసం జరగడానికి మొదటి స్టెప్ అన్నమాట. సో ఇలా ఆ పద్మాన్ని వికసింపజేయడం అనేది అనంగ కుసుమే అన్న నామం ద్వారా తెలుసుకోవాలి. మన ఆలోచనలను కంట్రోల్ చేయడం వల్ల, నియంత్రించడం వల్ల. ఎందుకు అంటే మనం ఇందాక అనుకున్నట్టు ఈ కారణాలు ఏవైతే ఉన్నాయో, అనుమానం అనేది కావచ్చు, అవమానం అనేది కావచ్చు, జుగుప్స్ అనేది కావచ్చు, వీటన్నిటినీ మనం కంట్రోల్ చేయగలిగినప్పుడే ఈ పువ్వు సరైన విధంగా అందంగా వికసిస్తుంది. సో ఎప్పుడు ఈ పుష్పం వికసిస్తుంది అంటే వీటిని కంట్రోల్ చేసుకున్నప్పుడు. ఎలా వీటిని కంట్రోల్ చేసుకోవాలి అంటే మరి వాటికి కూడా ప్రొసీజర్స్ ఉండాలి కదా. ఏదో మాట వరుసగా చెప్పేసుకుంటే దీని నుంచి దానిలోకి వెళ్ళిపోదాం అని అనుకుంటే అంత తేలిగ్గా అయితే జరిగిపోదు కదా. సో దాని వెనక కూడా ఒక చర్య, ప్రతిచర్య లేదంటే ఒక ప్రక్రియ అనేది ఉంటుంది. సో ఎలాంటి ప్రక్రియల ద్వారా వీటన్నిటిని మనం చేరగలుగుతాం, తెలుసుకోగలుగుతాం అని అంటే గనక ఒక 5 స్టెప్స్ అండి. నిశ్శబ్ద తత్వాన్ని అలవర్చుకోవడం, ధ్యానాన్ని అలవాటు చేసుకోవడం, తద్వారా దాంతో పాటుగా మనం అనుష్ఠానము, ఇంకా ప్రాపంచిక ప్రవృత్తి, చింతన, ఈ 5 రకాల అలవాట్లను, చర్యలను రిపీటెడ్ గా సైక్లిక్ గా చేస్తూ ఉంటే అప్పుడు ఈ స్థాయికి ఇక్కడికి రాగలుగుతాం, చేరగలుగుతాం. ప్రతిరోజు లెగుస్తాం, నిద్ర లేవగానే మన డైలీ షెడ్యూల్స్, డైలీ రొటీన్స్ ఎలాగూ ఉంటాయి. వాటిని మనం ఎలాగూ ఆపలేము, ఆగేవి కూడా కాదు. సో ప్రతిరోజు మనం చేసే పనులకి ఆ ప్రయారిటీ. అందుకే ప్రాపంచిక ప్రవృత్తి అనేది కూడా అందులో చెప్పాను నేను. సో ప్రాపంచిక ప్రవృత్తి అంటే మనం చేయాల్సిన మన డైలీ కోర్సెస్, డైలీ రొటీన్స్. జాబ్కి వెళ్ళే వాళ్ళు జాబ్కి వెళ్ళాలి, చదువుకునే వాళ్ళు చదువుకోవాలి, తల్లులందరూ ఇంట్లో ఫ్యామిలీకి సంబంధించిన జాగ్రత్తలు, కుటుంబంకి సంబంధించిన విషయాలన్నింటిలోనూ పార్టిసిపేట్ చేయాలి. తండ్రులు వాళ్ళకి సంపాదన కోసం వాళ్ళు బయటకు వెళ్ళాలి. ఇలా మనకి డెసిగ్నేట్ చేసిన రోల్స్ అన్ని మనం ప్లే చేయాలి. వీటి నుంచి అయితే మనం బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు, వెళ్ళకూడదు కూడా. అది కూడా శక్తి స్వరూపమే, అది కూడా మన కర్తవ్యమే, ఈ సాధనలో భాగమే అది కూడా. కాబట్టి ప్రాపంచిక ప్రవృత్తి మనం తప్పకుండా చేయాలి. కానీ మౌనం లేదా నిశ్శబ్దము అంటే సౌండ్ లేకుండా ఉండడం, ప్రశాంతంగా ఉండడం, ఏ చిన్న నాయిస్ రాకుండా ఉండడం అనే ఇందాక చెప్పిన భాషాపరమైన అర్థం కాకుండా ఆలోచనల నుండి నిశ్శబ్దతత్వం అంటే ఆలోచనలు లేని స్థాయికి రాగలగడం. లేని స్థాయి అంటే రాదు కదా. ఆలోచన నువ్వు రావకు అంటే అది కూడా మళ్ళీ ఆలోచన చేయడమే. ఆలోచన వస్తుందేమోనని భయపడ్డం అనమాట. సో కాబట్టి ఆలోచనలని నియంత్రించగలగడం. సరే, ఇప్పుడు ఆలోచనలు వస్తాయి. ఎప్పుడు వస్తుంది మనకి నిజంగా అంటే మనం నిద్రలో ఉన్నప్పుడు మనకి ఎప్పుడు ఆలోచన లేవు, అక్కడ మనం ఈ మౌనావస్థలోనే ఉన్నాము. కానీ ఎప్పుడైతే మేల్కుంటున్నామో మళ్ళీ మొదలవుతుంది అనమాట వ్యవహారం అంతా. సో కాబట్టి నిద్రలో ఉన్నప్పుడు ఎలాగో అది సహజ సిద్ధంగా జరిగిపోతుంది, మనకు కష్టం లేదు. ఎందుకంటే నిద్రలో కూడా మన ఆఫీస్ వ్యవహారాలు, ఇంటి వ్యవహారాలు, పిల్లల విషయాలు ఆలోచించుకుంటూ పడుకున్నాం అనుకోండి, అది కూడా చాలా కష్టం కదా. అది మళ్ళీ మనల్ని ఇబ్బంది పెట్టేస్తుంది ఆరోగ్యపరంగా. అలాగే
మనం అంటే నిద్రలో కాకుండా జాగరూకతగా ఉన్నప్పుడు కూడా ఆ ఆలోచనలని నియంత్రించగలగడం అనేది మనం అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. సో దానికోసమే విచక్షణ, వివేకం, వైరాగ్యం ఈ లక్షణాలను కూడా మనం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ జుగుప్స, అవమానం లేదా శంఖ ఈ మూడిటిని మనం నియంత్రించాలనుకుంటున్నాము, లేదా అవి అవసరం లేదు తొలగించేయాలని అనుకుంటున్నాము, అవి రావడానికి కావలసిన మనం ఇంకొక ప్రక్రియ ఏంటి అంటే విచక్షణాన్ని, వివేకతను, వైరాగ్య భావనను పెంచుకోవడం. వైరాగ్యం అనగానే మళ్ళీ సంసార జీవితాన్ని వదిలేసి సన్యాసం పుచ్చుకోవడం అంటే అవసరం లేదండి. మనకి ఇది ఒకటి అవసరము, ఒక వస్తువు కొనుక్కుంటున్నాము లేదా ఒక వస్తువు కోసం ప్రయత్నిస్తున్నాము, అది మనకు ఎంతవరకు అవసరం, ఎప్పుడు అవసరం, ఇవి ఆలోచించగలగడమే విచక్షణతో కూడిన, వివేకంతో కూడిన ఆలోచన చేయగలిగినప్పుడు. అది మనకు అవసరమైనప్పుడు ఉంటే ఓకే, లేనప్పుడు దాని గురించి ఆలోచించడం మానేస్తాం. అది వైరాగ్యతత్వం. ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లవాడికి ఆడుకోవడం అవసరం చిన్న వయసులో, వాడికి దానివల్లే వాడికి మానసిక ఉత్సాహం, ఉల్లాసం ఏదైనా జరుగుతుంది, మానసిక వికాసం జరుగుతుంది. వాడి వయసులో అది చేయాలి. చిన్నపిల్లాడు రోజు వాడు పరిగెత్తుతూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు, కుదురుగా ఉండడు, ఏవేవో చేస్తూ ఉంటాడు. వాడి వయసుకు వాడు అదే చేస్తాడు. 60-70 ఏళ్ళు వచ్చిన ముసలి వాళ్ళు కూడా వాడిలాగే ప్రయత్నించాలని చూస్తే పొరపాటున కింద పడిపోతే దెబ్బ తగులుతుంది కదా, మనకే నష్టం జరుగుతుంది. అంటే ఆ వయసులో వాళ్ళకి కావాల్సింది అదే, వాళ్ళు అందులో ఉంటే కరెక్టే. ఈ వయసులో కూడా అలా ఉండాలని ప్రయత్నించకూడదు. ఇప్పుడు ఒక 60-70 ఏళ్ళు ముసలి వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత వాళ్ళు యంగ్ గా కనిపించాలను, ఇంకా ఆస్తులు కూడబెట్టడం కోసం ఇంకా ధనార్జన చేయాలనుకోవడము, కొత్త వ్యాపారాల గురించి ఆలోచించడము ఆ వయసులో అవసరం లేదు. ఎప్పుడైతే కుటుంబ వ్యవస్థలో ఉన్నారు లేదా కుటుంబ బాధ్యతలతో మునిగిపోయి ఉన్నారో అవన్నీ మనం చేస్తున్నంత కాలము మనకు అవసరం తప్పదు. ఇవాళ ఇందులో ఇంత ఎర్నింగే వచ్చింది, ఇంతకంటే ఎక్కువ సంపాదించడానికి ఏం చేయాలి, లేదంటే ఈ పని ఇంతకంటే పర్ఫెక్ట్ గా చేయడానికి ఏం చేయాలి, ఎందుకంటే అది అక్కడ మన బాధ్యతలు ఉన్నాయి కాబట్టి వాటిని నెరవేర్చడం కోసం అక్కడ మనం ఈ ఆలోచనలు చేయడంలో ఏ మాత్రం కూడా తప్పులేదు. కానీ వృద్ధాప్యానికి వచ్చేసిన తరువాత అక్కడ అవి అవసరం లేదు, ఎందుకంటే అక్కడ మన బాధ్యతలు తీరాయి. ఇవి కేవలం అప్పుడు కూడా మనం ఇదేదో సాధించాలని అనుకోవడం ఆశే అవుతుంది తప్ప అవసరం కాదు, బాధ్యత అంతకంటే కాదు కదా. అవసరం ఉన్నప్పుడు చేయడం ఎప్పటికీ, అది 60 ఏళ్ల వయసు అవ్వచ్చు, 90 ఏళ్ల వయసు కూడా అవ్వచ్చు. అదృష్టం బాగుండి 90 ఏళ్ల వరకు ఉండి ఇంకా బాధ్యతలు ఉండి చేయవలసి వస్తే తప్పదు, చేయవలసింది, అది మన కర్తవ్యం కాబట్టి. కానీ ఎప్పుడైతే మన బాధ్యతలు దాటి వెళ్ళిపోయలేదో, అది మనకి ఇంకా అవసరం లేదనిపిస్తుందో అప్పుడు ఇక దాని గురించి మనం ఆలోచించకూడదు అన్న విచక్షణ మనకు కలగాలి. అది ఎప్పుడు కలుగుతుంది? ముందు వివేకవంతమైన ఆలోచనలు మనలో రాగలిగినప్పుడు. ఎలా? ఇప్పుడు చిన్నపిల్లాడికైతే అర్థం కాదండి. ఒక వయసు ఎదిగిన తరువాత కాలేజ్ స్టూడెంట్స్ చిన్నపిల్లలా చదువుకోవాలనుకోరు, లేదా చిన్నపిల్లలా ఆడుకుంటూ ఉండాలనుకోరు. వాళ్ళకుండే మెచ్యూరిటీ వాళ్ళకు ఉంటుంది. అలానే ఆ స్థాయి నుంచి తర్వాత ఒక ఉద్యోగానికో వ్యాపారానికో వెళ్ళినప్పుడు వాళ్ళు ఆలోచించే విధానం వేరుగా ఉంటుంది. వాళ్ళు పరిస్థితులని స్వీకరించే విధానం. ఇప్పుడు చిన్న పిల్లాడికి ఒక చాక్లెట్ దొరకకపోయినా కూడా, లేకపోతే ఒక కొత్త పెన్సిల్ పెన్నో కొనుక్కపోయినా కూడా వాడు బాధపడిపోతాడు చాలా. అదే మనం ఒక 30-40 ఏళ్ల వయసుకు వచ్చిన తర్వాత కూడా అదే బాధపడం కదా, నాకు ఇవాళ ఎందుకు ఈ పెన్సిల్ దొరుకోలేదు కొనుక్కోవడానికి, లేకపోతే వాడి దగ్గరే ఆ పెన్సిల్ ఉంది నాకెందుకు దొరకలేదు, ఇలాంటి ఆలోచన అక్కడ కూడా మనం చేసాం అనుకోండి, ఆ 30-40 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తికి ఈ 3-4 ఏళ్ళు ఉన్న వయసు ఉన్న పిల్లాడికి సంబంధం ఉంటుందా? ఉండనే ఉండదు. పోలిక అదే అవుతుంది, సేమ్ అవుతుంది. అంటే వీడి మైండ్ సెట్ అక్కడ కూడా ఉంది అంటే వయసు పెరిగింది కానీ వయసుకు తగ్గ మానసిక వికాసం అక్కడ జరగలేదు కాబట్టి పిల్లాడిలాగా ఎదుటి వ్యక్తి దగ్గర ఉన్నదాన్ని చూసి నా దగ్గర లేదని బాధపడుతూ ఉంటాము. కాబట్టి అలా వివేకమైనటువంటి ఆలోచన చేయగలిగినప్పుడు ఇక వైరాగ్య భావన ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది కదా. ఇది వాడు పిల్లాడు కదా, వాడేదో కావాలనుకుంటున్నాడులే, మనకెందుకు దీని గురించి అన్న భావన కలుగుతుంది కదా. అది చాలన్నమాట. అంటే ఆ వస్తువుతో నాకు అవసరం లేదు అనే ఒక అది విరక్తి. అంటే అది ఒకవైపు మళ్ళీ నెగిటివ్ సైడ్ వెళ్ళిపోతుందేమోనని నేను వాడట్లేదు. విరక్తి అంటే కూడా రక్తి లేకపోవడం, అది కావాలని అనుకోకపోవడం కూడా చాలు మనకి. అదే వైరాగ్య భావం అవుతుంది, విరక్తి కలగడం అవుతుంది. సో ఇలాంటి లక్షణాలను అలవరుచుకోవాలంటే ఇటువంటి సాధన కావాలి. ఉదయం నిద్రలేగవగానే కాసేపు ప్రశాంతంగా కూర్చొని, ఎక్కువసేపు అవసరం లేదు, ఒక 2 నిమిషాలైనా కూర్చొని ఏ ఆలోచనలు చేయకుండా ఆ నిశ్శబ్దాన్ని మనం ఆస్వాదించిన తరువాత కొద్దిసేపు కుదిరితే మనం ధ్యానం అలవాటు చేసుకున్న వాళ్ళు, చేసేవాళ్ళు రోజు ధ్యానంలో కూర్చోగలిగితే మళ్ళీ అక్కడ కూడా ఆలోచనలు వస్తాయి కదా అంటే వస్తాయి, రాకుండా ఉండవు. వాటిని ఎంతవరకు ఆపేస్తామో ఆపేయగలగడం మనం చేసుకోవడం. ఆలోచనలు వస్తే రాని మన పని మనం చేసుకుందాం అలా అనుకోవడం. అలాగే మనం నిత్యం చేసే, కొంతమందికి పూజలు చేసే అలవాటు ఉంటుంది, కొంతమంది ధ్యానం చేసే అలవాటు ఉంటుంది, కొంతమందికి ఇంకేదన్నా సంధ్య వార్చడం, ఇలాంటి అలవాట్లన్నీ ఉంటాయి ప్రతిరోజు డైలీ చేసే రొటీన్స్. ఇవన్నీ చేయాల్సిందే కాబట్టి అనుష్ఠానం అందులో అది కూడా వస్తుంది కాబట్టి అది చేస్తాం. తర్వాత ప్రాపంచిక విషయాలు ఏవైతే మన బాధ్యతలు, మన రోల్స్ ఉన్నాయో,
ఈ ఇక్కడ ఈ ప్రపంచంలో ఈ వ్యవస్థలు అవన్నీ మనం పాటిస్తాం. అయిపోయిన తర్వాత మళ్ళీ రేత్రికి ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ ఈ ప్రాపంచిక విషయాల గురించే డిస్కస్ చేసుకోకుండా తిరిగి మళ్ళీ మనం ధ్యానావస్థలోకి వెళ్ళగలగాలి. ఆ ధ్యానావస్థలోకి వెళ్ళి మళ్ళీ సరైన చింతన, చైతన్యవంతమైన ఆలోచనని ఏదైతే తెలుసుకుంటూ ఉంటామో అలా తెలుసుకోవడం వల్ల మళ్ళీ మనం ఆ మౌన దశలోకి రాగలుగుతాం. మౌన దశ అంటే మళ్ళీ ఆలోచనలు లేని స్థాయి. ఆ ఆలోచనలు లేని స్థాయికి రాగలిగి అలా ఉండగలిగి ప్రశాంతంగా నిద్రపోయి మళ్ళీ లెగిస్తే మళ్ళీ సేమ్ సైకిల్ అన్నమాట. ఇలా ఒక అలవాటుని, ఒక హ్యాబిట్ ని మనం చేసుకున్నట్లయితే ఏదైతే మనం ఈ శక్తులన్నింటినీ తెలుసుకోవాలనుకుంటున్నాం, సాధన చేయాలనుకుంటున్నామో అవి మనకు బాగా అర్థమయ్యి మనం ఇందాక చెప్పుకున్నట్లుగా అనంగ కుసుమ ఆ పద్మ వికాసానికి కావలసినటువంటి శక్తి మనలో చేకూరి ఆ పద్మం మనకి వికసించేస్తుంది. ఎప్పుడైతే ఆ చైతన్య పద్మం అని అనుకుందాం, ఎప్పుడైతే ఆ చైతన్య పద్మం వికసిస్తుందో ఇంకా అక్కడ అనుభూతి ఏ స్థాయిలో ఉంటుందనేది మనం ఇందాకే చెప్పుకున్నాం కదా, వర్ణనాతీతం అనేసి. సో అలా అన్నమాట. ఇక్కడ ఇవన్నీ కూడా మనం అనుభూతి చెందేవి అలానే ఉంటాయన్నమాట. సో అనంగ కుసుమ అన్న నామానికి ఇలా అర్థం తెలుసుకున్నాం అని అనుకుంటున్నాను. తర్వాత అనంగ మేఖల. మేఖల అంటే ఒక వలయం అని అనుకోవచ్చండి. బంధము, వలయము, మేఖల ఇలా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. సో అనంగ మేఖల అన్నప్పుడు మళ్ళీ అంటే ఆ వలయము అంటే సర్క్యులర్ ఫామ్ అని అనుకుంటే దానికి రేడియస్ ఎంత ఉంది, డయామీటర్ ఎంత ఉంది, ఇవన్నీ చెప్పడానికి అవ్వదు, ఎందుకంటే కొలవలేమని అనుకున్నాం కాబట్టి. సో ఎప్పుడైతే ఆ పద్మం వికసించిందో అది వికసించగానే అక్కడ మనకి కనిపించేది ఈ మేఖల, అనంగ మేఖల. ఎందుకంటే మేఖల అంటే బంధనం అని అనుకున్నాం, లేదా ఒక వలయాకార చట్రం అని అనుకున్నాం, ఏదైనా ఎలా అనుకుంటే అలా. సో ఇప్పటి వరకు మనకున్నవి ఏంటి అంటే ఈ ప్రాపంచిక విషయాలకు సంబంధించిన మేఖలాలు ఉన్నాయి. మనం ఒకసారి చెప్పుకున్నాం కదా, బావిలో కప్పలాగా ఉండిపోయామని. ఎందుకంటే మనం ఆ గిరిలో ఉండిపోయాం. మనది ఇదే ప్రపంచం, ఇదే జీవితం అనుకొని ఈ వ్యవస్థలో ఇక్కడ మనం ఎదుర్కొంటున్న విషయాలను చూసో, లేకపోతే ఇక్కడ మనం ఎదుర్కొంటున్న బాధలు, సంతోషాలు చూసో, మన ఆలోచనలు చూసో, మన ఆకారాన్ని చూసో, మన రూపురేఖలు చూసుకునో, ఇలాంటి ఒక భ్రమ జీవితంలోనే మనం ఉండిపోయాం. అందువల్లే మనకి ఈ ఉచ్చస్థాయి, నీచస్థాయి ఆలోచనలు, ఎదుటి వ్యక్తిని మనకంటే చులకనగా చూడడం అను, ఇదే విధంగా అయినా అవ్వచ్చు, జెండర్ రిలేటెడ్ గా అవ్వచ్చు, క్యాస్ట్ రిలేటెడ్ గా అవ్వచ్చు. ఎందుకంటే మనకి ఇండియాలో ఈ సిస్టమ్ బాగా అందరికి డైజెస్ట్ అయిపోయి ఉంది కాబట్టి ఇట్లాంటివన్నీ, ఈ లక్షణాలన్నీ రావడానికి కారణం ఏంటి అంటే మనం ఈ మేఖలాల్లో ఉండిపోయాము, ప్రాపంచిక విషయాలకు సంబంధించిన మేఖలాల్లో ఉండిపోయాం. కాబట్టి ఈ వ్యత్యాసాన్ని, తారతమ్యాన్ని మనం ఎప్పటికీ చూపించుకుంటూ ఒకరిని మనకంటే తక్కువగా చూడడము, లేదంటే మనదే గొప్పది అన్న భావనలో ఉండడము, నేను మాత్రమే, నేనే, నాదే, అహం. ఆ అహం మనం అహంకారాకర్షణిలో కూడా అదే తెలుసుకున్నాం. నేను అన్న భావన మనిషికి సాత్విక గుణంలో వచ్చినా కూడా ఉపయోగం లేదండి, అది నిర్విపయోగం అవుతుంది. ఇంత సాధన చేసి వచ్చిన తర్వాత నన్నెవరు వీళ్ళు అడగడానికి, నేను చెప్పింది కాకుండా తప్పు ఇంకొకటి ఎలా చేస్తారు వీళ్ళు, నేను కదా సరైంది చెప్పాను అన్న భావన ఒక వ్యక్తికి కలుగుతుంది కదండి. అది ఆ మనిషిని అక్కడి నుంచి కిందకు జార్చేస్తుంది. సో అలాగే ఇంకా నెగిటివ్ గా ఉండే వాళ్ళ గురించి చెప్పనే అవసరం లేదు. నాకు మించినోడు ఎవరు, నేనే అందరికంటే పెద్ద తోపుని అనుకుంటారు కదా. సో అలాంటి ఒక లక్షణాలు, ఇలాంటి మేఖలాల్లో మనం ఇన్నాళ్లు బంధించబడి ఉన్నాము. ఇప్పుడు ఆ బంధనాలను వాటి నుంచి విడిపించుకొని ఈ బంధనంలోకి రాగలగాలి. ఏ శక్తి స్వరూపాన్ని అయితే చూడాలని అనుకుంటున్నామో ఆ శక్తి ఏర్పరిచిన వలయం ఇది. మనం ఏ శక్తిని తెలుసుకోవడానికి మన ప్రయాణాన్ని కొనసాగించామో ఆ శక్తి నేను నీ దగ్గరే ఉన్నాను, నీ చుట్టూనే ఉన్నాను, నీతోనే ఉన్నాను అని చెప్తూ ఏర్పరిచిన ఒక వలయం అని అనుకుంటే ఆ వలయాల్లోకి మనం ఎప్పుడైతే వెళ్ళగలుగుతామో మనం చాలా ప్రొటెక్టివ్ గా ఉన్నట్టు అనమాట. ఒక తల్లి బయటకి బిడ్డని తీసుకెళ్లినప్పుడు, చాలా రష్ గా ఉన్న ఒక ప్లేస్ కి వెళ్ళినప్పుడు ఆ పిల్లల్ని చాలా గట్టిగా పట్టుకుంటుంది. ఎందుకంటే వాళ్ళు దారి తప్పి వెళ్ళిపోతారేమో, అది తెలియదు కదా వాళ్ళకి మళ్ళీ తిరిగి రావడం అన్న భయంతో గట్టిగా చేయి పట్టుకొని చెప్తుంది, ఇక్కడే ఉండండి, లేకపోతే నాతోనే ఉండండి, నా చెయ్యి విడవద్దు అని చెప్తూ ఉంటుంది ఒక తల్లి. ఒకవేళ బిడ్డ తప్పిపోయాడంటే వాడి పరిస్థితి ఎట్లా ఉంటుందో ఆలోచించండి. సో ఇక్కడ అలాగే అన్నమాట. మనకి ఆ శక్తి స్వరూపం నీతోనే ఉన్నాను, నీలోనే ఉన్నానని చెప్తూ ఈ వలయాన్ని ఏర్పరిచి మనకి చూపించిన తరువాత మనకి ఆ మానసిక వికాసం కలిగినప్పుడు మాత్రమే ఆ వలయాన్ని మనం చూడగలుగుతాం. అప్పటి వరకు మనకి ఈ వలయమే కనిపిస్తుంది, మన బయట ఉన్న ఈ వలయమే కనిపిస్తుంది. మన స్థాయి వల్ల, మన హోదా వల్ల కలిగిన ఇది అవ్వచ్చు, లేకపోతే మనం ఉన్న పరిస్థితుల వల్ల కలిగినది అవ్వచ్చు. అది సాత్విక భావన కూడా ఉంటుందండి కొంతమందికి.
ఎలా చెప్పాలంటే సపోజ్ దేశభక్తి ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఆ దేశభక్తి మరి పీక్స్కి వెళ్ళినప్పుడు కూడా ఘోరంగా ఉంటుందన్నమాట. ఎదుటి దేశాన్ని మిగిలిన దేశాలను తోలనాడడము, లేకపోతే ఈ దేశస్తులని చులకనగా చూడడము, ఎక్కడికి వెళ్ళినా సరే అంటే ఒకసారి ఒక భావన మనసులో కలిగిందంటే దాని నుంచి బయటికి రాలేరు అనమాట. ఇవన్నీ ఈ ప్రాపంచిక విషయాల్లో ఉన్నంత కాలమే అది అలా ఉంటుంది. సో ఇలాంటి ఈ ప్రాపంచిక విషయాలు అంటే అశాశ్వతమైన విషయాలనే మనం పూర్తిగా అలా మైండ్ లో పెట్టేసుకొని గుర్తు పెట్టేసుకొని వాటికే స్టిక్ అయిపోయి అవే నిజం అనుకొని వాటిని అంత బలంగా దృఢంగా నమ్మినప్పుడు, ఇప్పుడు ఎప్పుడైతే అసలు ఇదంతా నిజమైంది కాదు, ఇది శాశ్వతమైంది కాదు, నిజమైనది ఏదో వేరేది ఉంది అని తెలుసుకుంటున్నప్పుడు ఆ శక్తి వలయం ఇంకా ఎంత గట్టిగా ఉంటుందనేది అర్థం చేసుకోవాలి కదా. అంటే దీని నుంచి బయటకు రావడమే మనకు కష్టం అని అనుకుంటే అసలు దాన్ని చేరడం ఎప్పుడు జరుగుతుందండి? జరగనే జరగదు. కాబట్టి ఈ మేఖలాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. ఆ బంధనం కాదు, ఆ బంధనం ఉన్నప్పటికీ దాన్ని విడతీసుకొని మళ్ళీ రాగలగాలి. అందుకే మనకి సర్కిల్ వలయం అంటే మనం సర్కిల్ ఫామ్ లో ఎందుకు చెప్తున్నాం అంటే దానికి మొదలు లేదు, తుది లేదు. అది ఎక్కడ మొదలైందో తెలియదు, ఎక్కడ ఆగుద్దో అంతకంటే తెలియదు. అలా అని అసలు మొదలు లేకుండా ఉంటుందా? ఉంటది. అది ఎక్కడ అనేది తెలుసుకోవడమే మన పని. కాబట్టి వాటన్నిటినీ మనం వదిలించుకొని రాగలిగితేనే, ఆ బంధాల నుండి విముక్తి తీసుకొని రాగలిగితే ఈ బంధనంలోకి ప్రవేశించగలుగుతాం. అవి ఇవి రిపెల్ అవుతాయి అన్నమాట. అట్రాక్ట్ అవ్వవు, వికర్షించుకుంటాయి. కాబట్టి వాటిని అక్కడ వదిలేసి ఇక్కడికి వస్తే ఇక్కడికి ఆకర్షితులమయ్యి ఇక్కడ మనం ఆ వికసించిన పద్మంలో ఉన్నటువంటి ఆ మేఖలాన్ని చూడగలుగుతాం, అనుభూతి చెందగలుగుతాం, లేదా ఆ ప్రొటెక్టివ్ లేయర్ లోకి వెళ్ళగలుగుతాం. ఎప్పుడైనా సరే ఏదైనా అనుకోని ఏమంటారు ఇప్పుడు సారీ నాకు వర్డ్ గుర్తు రావట్లేదు. ఇప్పుడు కరువు కాటకాల సమస్యలు కావచ్చు, కొన్ని ఉప్పెనలు, తుఫానులు ఇలాంటివన్నీ సడన్ గా వచ్చేస్తాయని అనుకున్నప్పుడు మనకి అలర్ట్స్ అనౌన్స్ చేస్తారు. సేఫ్టీ మెజర్స్ తీసుకోమని, ఒక రక్షణగా ఉండే ఒక ప్లేస్ కి వెళ్ళమని, ఒక ప్రొటెక్టివ్ ప్లేస్ లోకి, ఒక సేఫ్ గా ఉండే ఒక ప్లేస్ లోకి మనల్ని మూవ్ చేయడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. భూకంపాలు జరిగినప్పుడు కానీ, ఇలాంటి అనుకోని ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు మనకి సేఫ్టీ మెజర్ కోసం ఒక ప్లేస్కి వెళ్ళి ఉండమని చెప్పేసి గవర్నమెంట్ మనకి అనౌన్స్ చేస్తుంది. సో అలాగే ఈ సంసార చక్రంలో పడిపోయి బాధపడిపోతూ ఉన్న మనకి నిజమైంది ఏంటో తెలుసుకునే వరకు కూడా ఆ బాధపరుస్తూనే ఉంటాం. కానీ అది బాధను కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉంటాం, అది నిజమైందని కూడా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటాం. ఎప్పుడైతే ఆ మేఖలాలను తెంచుకొని ఇక్కడికి రాగలిగాము, ఈ అనంగ మేఖల అన్న శక్తిని తెలుసుకోగలిగాము, ఇక్కడ మనం ప్రొటెక్టివ్ గా ఉన్నట్టు. ఇక ఈ వలయంలో ఉన్న మనల్ని అంటే మీలోనూ నాలోనూ ఉన్న ఆ శక్తిని మనం తెలుసుకున్న తరువాత ఇక్కడి నుంచి మళ్ళీ మనల్ని ఎవరు కూడా బాధ పెట్టలేరు, లేదా మళ్ళీ మనం వెనక్కి పడిపోలేము అని చెప్పడానికి అనంగ మేఖల అన్న నామం. తరువాత అనంగ మదన అంటే ప్రేమతత్వాన్ని సూచిస్తుంది, లేదంటే ఒక విషయం మీద, ఒక వస్తువు మీద మనకి ఉండే ఆసక్తి, ఇష్టము, ప్రేమ ఇలాంటివన్నీ కూడా మనం మదన అన్న నామంతో తెలుసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే కోరిక అనేది పలు రకాలు, దానికి మనం ఇస్తున్నదే ఇంకొక నామంగా మదన. సో ఇక్కడ కూడా ఈ మదన ఎలాంటిది? ఇది కూడా మళ్ళీ అనంగ మదన. మనం చెప్పుకునే మామూలు కోరిక కాదు. అంటే ఇవాళ మనం ఈ పూజ చేయాలనుకుంటున్నాము, లేదంటే ఇవాళ ఈ హోమం చేయాలనుకుంటున్నాము, దానికి కావాల్సిన వస్తువులన్నీ ఏర్పరచుకుంటాము. ఇది మామూలుగా మనకున్న కోరిక. అది బాహ్యంగానే, అది శాశ్వతమైంది కాదు. ఆ పూజ చేసే వరకే ఉంటుంది, పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ శారా మామూలు. ఇక్కడ ఈ శక్తి ఎంత గొప్పగా, ఎంత శక్తివంతమైంది అంటే అది చూపించే ఆ శక్తి మన మీద చూపించే ప్రేమకి, కరుణకి మనం దాసోహం అయిపోతామంట. ఒకసారి దాసోహం అయ్యాక ఇంకా వాళ్లతోనే ఉండాలనిపిస్తుంది, కానీ బయటికి రావలేం కదా. అది అంత గొప్ప శక్తి. అంటే మనకి బాహ్య విషయాల్లో సపోజ్ ఎలా చెప్పాలి, మనకి మన శరీరం మీద ప్రేమ ఉండుండొచ్చు, ఇష్టం ఉండుండొచ్చు, లేదా మన కుటుంబంలో ఉండే మన కుటుంబీకుల మీద ప్రేమ ఉండొచ్చు, మన పిల్లల మీదో, తల్లిదండ్రుల మీదో, బంధువుల మీదో, లేకపోతే మన స్నేహితుల మీదో, వీరన్నిటి మీద ప్రేమ ఉండవచ్చు. లేదంటే మనం ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇంటి మీద ప్రేమ అయి ఉండొచ్చు, లేదంటే మనం ఎంతో సంపాదించుకున్న ఆస్తుల మీద ప్రేమ వ్యామోహాలు ఉండొచ్చు. ఇలా ఇవన్నీ ప్రాపంచిక విషయాల్లో ఉండే ఇష్టాలు. సో దాన్ని కూడా మదన అన్న నామంతో రిలేట్ చేసుకుంటే అవన్నీ కూడా ఎప్పటికైనా పోయేవే, అవి మనవి కావు. మనం దాంతో రాలేదు కదా, ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏమీ తాలేదు. కాబట్టి అవేవి కూడా ఇక్కడ ఏర్పడినవి రిలేషన్స్ నిజం అనుకున్న భ్రమలో మనం ఉన్నాం, అవి మనవి కాదు. కాబట్టి మనం ఆ మదనుడి వైపు అట్రాక్ట్ అవ్వకూడదు, ఆ మదనుడిని ఆకర్షించకుండా నిజమైన మదన స్వరూపం ఏదైతే ఉందో, ఆ శక్తి స్వరూపం, అక్కడ ఎంత ప్రేమతత్వం ఉందో తెలుసుకోగలగాలి.
మన 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 ఫ్యామిలీ మనకు చూపించినంత మన ఏమంటారు మన జీవిత భాగస్వాములో మనకు పుట్టిన పిల్లలు మనల్ని కన్నా తల్లిదండ్రులు మనల్ని చూపించిన ప్రేమ కంటే మించింది ఏదీ లేదు అనేది మనకు జనరల్ గా అనుకునే విషయం. కానీ అంతకు మించిన శక్తి నిజంగా ఈ శక్తిదే కదా, ఆ శక్తి వల్లే అందరికి పుట్టుక జరిగిందని అన్నప్పుడు ఈ శక్తి స్వరూపం అంతకంటే ఎక్కువ ప్రేమ చూపిస్తుంది, కరుణ చూపిస్తుంది అని తెలుసుకుంటున్నాం. అలాంటప్పుడు ఈ ప్రాపంచిక విషయాల్లో దొరికిన ఆనందంతోనే సంతృప్తి ఇక్కడ చెందకూడదు అనమాట. ఆ సంతృప్తి ఇక్కడ పొందగలగాలి. మనం ఇందాక అనుకున్నట్టు లక్ష్మీ తత్వం అంటే సంతృప్తి అని అనుకున్నప్పుడు ఈ మదన లక్షణం ఏదైతే ఉందో, ఈ శక్తి స్వరూపం, ఈ జగత్తంతా వ్యాపించి ఉన్న ఈ శక్తి స్వరూపం ఎలా అయితే మనల్ని ప్రేమగా కరుణతో కాపాడుతూ ప్రతి చోట మన చేయ పెట్టుకొని నడిపిస్తూ ఉందో, ఆ శక్తి స్వరూపాన్ని మనం తెలుసుకోగలిగినప్పుడు, చూడగలిగినప్పుడు దాని మీద కలిగిన ప్రేమ ఇక దేనితోనూ పోల్చలేము. దాని మీద మనకు ఉండే ఏమంటారు కోరిక, అది ఎప్పటికీ ఇది నాతోనే ఉండాలి. కొన్ని ఏమంటారు స్వార్థపూరితమైన కోరికలు మనకు మామూలుగా ఉంటూ ఉంటాయి. ఈ వస్తువు ఎప్పటికీ నాతో ఉంటేనే బాగుంటుంది, లేకపోతే నేను ఎప్పుడు ఈ ఇంట్లోనే ఉంటే బాగుంటుందనో, నాకు ఎప్పుడు ఐశ్వర్యం ఉంటే బాగుంటుందనో, ఇలాంటి స్వార్థపూరితమైన ఆలోచనలు ఉంటాయి కదా. అలాంటి లక్షణం అక్కడ నుంచి తీసేసుకొని రాగలిగితే ఇక్కడ ఈ శక్తి స్వరూపాన్ని ఎప్పుడైతే నువ్వు తెలుసుకొని చూడగలుగుతున్నాము, అప్పుడు ఇక్కడ ఆ భావం కలుగుతుందట. దీని మీద అంత మోహం ఎక్కువైపోయి ఈ శక్తితోనే నాకు ఉండాలి, ఈ శక్తి నన్ను వదిలిపెట్టి వెళ్ళకూడదు, ఎందుకంటే నాకు ఇక్కడ ఆనందంగా ఉంది, ఇది కదా నిజమైంది అన్న భావన మనకు కలిగి ఇదే శక్తి స్వరూపంతోనే కలకాలం ఉండాలి అని మనం ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం అనమాట. ఇది అనంగ మదన. సో తర్వాత అనంగ మదనాతుర, దగ్గరగానే ఉంటాయండి సంబంధాలు. మనం చెప్పుకున్నాం ఆ మోహం ఎంత గొప్పగా ఉంటుందో అది ఆస్వాదించిన వాళ్ళకే అర్థమవుతుంది. కాబట్టి ఒక్కసారి అంత గొప్ప అంత రహస్యమైన శక్తివంతమైన ప్రేమని, లేదంటే ఆ శక్తి చూపించే ఆప్యాయతని, కరుణని, ఏదైనా అనుకుంటే అది దీన్నంతా మనం రియలైజ్ అవ్వగలిగాము, తెలుసుకోగలిగాము, ఆ జ్ఞానం మనకి కలిగిందో, ఇంకా దీన్ని మదనాతుర అనేది ఇంకెలా అంటే ఒక ఎడిక్షన్ అన్నమాట. ఎడిక్షన్, అది అక్కడ లవ్ మనకి తెలిసింది, దానికి ఎడిక్ట్ అయిపోయాం. కొంతమందికి వ్యసనాలు ఉంటాయి కదా, ఒక మత్తు పదార్థాల వ్యసనాలు. అలా అనుకుంటే ఈ మైకంలో మనం ఉన్నాం కాబట్టి ఈ మైకానికి సంబంధించిన వ్యసనం మనకు అంటేసి ఇక ఎప్పుడూ నిత్యం ఇదే ఉంటుంది. అంటే ఎప్పుడు ఇంక ఈ సాధన కోసమే మన ఆలోచన ఉంటుంది తప్ప ఇంకా వేరే వాటి వైపు వెళ్ళడానికి అవసరం రాదు. ఎందుకంటే ఇది అంత నచ్చేసింది, ఇంత బాగుందని తెలుసుకున్నాం కదా. కాబట్టి అంత లోతైన గాఢమైన ఇష్టాన్ని మనం ఆ శక్తి వైపు చూపించగలిగే స్థాయికి మన ఆలోచన మారిపోతుంది ఎప్పుడైతే దాని విలువ. ఎందుకనే కదా మనకు జనరల్ గా చెప్తారు, ఎప్పుడైనా విలువ తెలిసినాడే దానికి ఇచ్చే గౌరవం దొరుకుతుంది అని. సేమ్ అలాగే అనుకుంటే గనక ఎప్పుడైతే ఆ శక్తి చూపిస్తున్న ఆ ప్రేమని, ఆ రుచిని మనం అనుభూతి చెందాము, ఇంకా మనకి వేరే ఏది వద్దు, అది ఒక్కటి ఉంటే చాలు అనే స్థాయికి, అంటే అదే ఉండాలి, అది లేకపోతే ఉండలేని స్థాయికి వెళ్తాం. అది మదనాతుర అన్న నామం ద్వారా. అదంతా ఒక వ్యామోహం అన్నమాట. ఇంకా ఆ వ్యామోహంలో పడిపోయిన తర్వాత ఇంకా మనకి వేరే ఏవి కనిపించవు, వినిపించవు. అలాంటి స్థాయికి వెళ్ళగలుగుతాం. ఇది అనంగ మదనాతుర. సో అనంగ కుసుమ, అనంగ మేఖల, అనంగ మదన, అనంగ మదనాతుర, ఇలా ఈ నామాలని మనం అర్థం చేసుకున్నాం. సరే, ఓకే. తర్వాత మిగిలిన నామాలు చూద్దాం. అనంగ రేఖ, అనంగ వేగిని, అనంగాంకుశే, అనంగ మాలిని. రేఖ అన్నప్పుడు ఒక జామెట్రికల్ డిజైన్ గా తీసుకున్నట్లయితే ఒక అర్థం వస్తుంది. ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం అంటే, జస్ట్ నాకు అనిపించింది చెప్తున్నానండి. మనం ప్రతిసారి కూడా బిందు రూపంలో ఉన్న శక్తిని చూడాలి, తెలుసుకోవాలి అని అనుకుంటున్నాం. అదే ప్రయత్నం మనం ఈ శ్రీచక్ర ప్రయాణం ద్వారా చేస్తూ ఉన్నాం. సో ఈ శ్రీచక్ర ప్రయాణం ద్వారా ఆ బిందు రూపాన్ని చేరాలని అనుకున్నప్పుడు మనము కూడా ఒక బిందువు అని అనుకుంటే, మన శరీరము లేదా మన ఆలోచన ఒక బిందువు అనుకుంటే, ఈ బిందువు నుంచి ఆ బిందువు చేరడానికి చేసే ప్రయాణం ఏదైతే ఉందో దాన్ని ఒక రేఖా రూపాన్ని తీసుకుంటే, అంటే ఒక 2 డాట్స్ తీసుకుంటే ఆ 2 డాట్స్ ని కలిపే లైన్ ఏదైతే ఉంటుందో దాన్ని రేఖ అని అనుకుంటాం జనరల్ గా. ఇప్పుడు ఇక్కడ అనంగ రేఖ అంటే దీనికి లిమిట్ లేదు, అనంగా అంటేనే లిమిట్ లేదని కదా. మరి ఇప్పుడు ఆ ఎంత పొడవైన రేఖ, ఎలా ఉన్న రేఖ, అది నిలువుగా ఉందా, అడ్డంగా ఉందా, ఏటవాలుగా ఉందా అంటే అవి మనం చెప్పలేం.
అది ఎలా, ఎందుకంటే మన ప్రయాణం ఎలా ఎలా మనం వేసుకుంటున్నామో బాట మనకి ఇంకా పూర్తిగా అర్థం కావట్లేదు కదా. సో ఆ బాట గురించి మాత్రమే మాట్లాడుకుందాం ఇక్కడ. ఎప్పుడైతే ఒక హైవే రోడ్ మీద మనం వెళ్తున్నప్పుడు మనకి రోడ్డు పైన లైన్స్ గీసి ఉంటాయి కదండి, వైట్ పెయింట్ తో లైన్స్ గీసి ఉంటాయి. ఒక లైన్ అలా వెళ్తూ ఉన్నప్పుడు, ఒక స్ట్రైట్ రోడ్ ఉన్నప్పుడు దూరంగా చూస్తే ఆ 2 లైన్స్ కలిసిపోయినట్టు కనిపిస్తాయి. అవి కలవు, కానీ మనకి ఒక భ్రమని సృష్టిస్తాయి. ఆ 2 లైన్స్ కలిసిపోయి అక్కడ ఒక 2 లైన్స్ కలిసాయి అంటే ఆ 2 లైన్స్ కలిసిన దగ్గర ఉండేదేంటి? పాయింట్, బిందువే కదా. సో ఇలా మన ప్రయాణం ఇక్కడ సాగుతూ ఉంది. ఇక్కడ నుంచి అక్కడే ఉంది, అక్కడికి చేరితే సరిపోతుంది, అదే మన గమ్యం అనుకొని మన ప్రయాణం సాగిస్తూ ఉంటాం. మళ్ళీ అక్కడికి చేరిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా దారే ఉంటుంది తప్పది, అది కలిసింత కనిపించదు, మళ్ళీ ఇంకొంచెం ముందుకు వెళ్తే కనిపిస్తుంది. సో అలాగా మన ప్రయాణం ఎంత ఉంది అని చెప్పడానికి ఇక్కడ కొలమానం లేదని ముందు నుంచి అనుకుంటున్నాం, ఇది కొలవగలిగినవి కాదు అని. సో ఎంత దూరం ప్రయాణం చేస్తావు, లేదంటే ఇంకా ఎన్నేళ్లు చేస్తావు, ఎన్ని జన్మలు చేస్తావు, ఇట్లాంటి వాటన్నిటికీ లేదు. అది ఎక్కడైనా జరగచ్చు. ఎందుకంటే ఇది ఏది నిజమైందనేది తెలుసుకునే వరకు కూడా మన ప్రయాణం కొనసాగుతూనే ఉండాలి. ఆ కొనసాగుతూ ఉండి వెళ్తూ ఉన్నప్పుడు సడన్ గా మళ్ళీ మధ్యలో డిస్ట్రాక్ట్ అయ్యి ఎక్కడికన్నా వెళ్ళిపోతే మన ఆలోచనలు, లేకపోతే వెనక్కి వచ్చేస్తే మళ్ళీ సేమ్ రూట్ కదా, మళ్ళీ సేమ్ డిస్టెన్స్ కదా, మళ్ళీ చేస్తూనే ఉండాలి. కాబట్టి ఇక్కడ ఆగిపోతుంది, లేదా ఇన్ని కిలోమీటర్ల తర్వాత ఈ డెస్టినేషన్ వస్తుంది, లేదంటే ఇంత హైట్ కి రీచ్ అయిన తర్వాత ఇది మనం చేరుకోగలుగుతాం, ఇది చెప్పడం కష్టం. కాబట్టి ఆ రేఖని మాత్రం, కానీ ఈ బిందువు నుంచి ఆ బిందువుకి ఈ రేఖా మార్గంలో వంపులుగా ప్రస్తుతానికి వెళ్ళొద్దు, తిన్నగానే వెళ్దాం అని అనుకుందాం ఇప్పటి వరకు. సో ఈ రేఖని, ఈ బిందువు నుంచి, అంటే మన ఆలోచన అనే బిందువు నుండి ఆ మనం చెప్పుకునే బిందు రూపంలో ఉన్న, శ్రీచక్రంలో బిందు రూపంలో ఉన్న ఒక శక్తిని మనం కలవడానికి చేస్తున్న ప్రయాణం ఈ రేఖా మార్గం అని అనుకుంటే ఇలా మనకు సాగుతుంది. ఇంకొక కొంచెం ఇంకో డిఫరెంట్ గా ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఒక స్ట్రైట్ లైన్, అది ఎంత పెద్దదైనా అవ్వచ్చు, ఎంత చిన్నదైనా అవ్వచ్చు, ఒక లైన్ తీసుకున్నట్టయితే దాన్ని ఒక బ్రేక్ చేసుకుంటూ వెళ్తే కూడా నెంబర్ ఆఫ్ డాట్స్ వస్తాయి. ఒక డాటెడ్ లైన్, ఒక స్ట్రైట్ లైన్ తీసుకుంటే డాటెడ్ లైన్ లో ఉన్న డాట్స్ అన్నిటినీ జాయిన్ చేసుకుంటూ వెళ్తే మళ్ళీ వచ్చేది స్ట్రైట్ లైన్ మనకి. సో సేమ్ అలాగే డాట్స్ అనేవి ఆలోచనలను అనుకుంది, ఎందుకంటే మన ఆలోచనలు అనే బిందువు నుంచి మనం సాగిస్తున్న ప్రయాణం అని అనుకున్నాం. కాబట్టి ఇలాంటి ఆలోచనలు చాలా వస్తూ ఉంటాయి. అవసరం లేటి వాటిన్నింటినీ పక్కకి తరిమేస్తూ మనకి కావలసిన ఆలోచనలు, మన సాధనకు అవసరమైన ఆలోచనలు అనే డాట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ అటాచ్ చేసుకుంటూ, కనెక్ట్ చేసుకుంటూ, ఒకదానికొకటి కనెక్ట్ చేసుకుంటూ జాగ్రత్తగా వెళ్తూ ఉంటే తప్పకుండా ఫైనల్ గా ఉన్న ఆ బిందువు ఏదైతే ఉందో దాన్ని చేరుకుంటాము. కాబట్టి ఈ రేఖ అనేది మన ప్రయాణాన్ని, లేదా మన రూట్ మ్యాప్ అనుకుందాం, మన రూట్ మ్యాప్ ని సూచిస్తుంది అని అర్థం చేసుకుందాం. అనంగ రేఖ అనేది అనంతమైనటువంటి రేఖా స్వరూపంలో ఉన్న మన సాధనకి అవసరమైనటువంటి మార్గము అని అర్థం చేసుకుందాం. తర్వాత అనంగ వేగిని, ఇక్కడ వేగిని అంటే ప్రవాహంగా తీసుకోవచ్చండి. ప్రవాహం అంటే ఇప్పుడు మనం వేగము అంటే ఎలా చెప్తాం, మనం ఎంత వేగంతో నడిచారనో, ఎంత వేగంతో ఆ నీరు ప్రవహిస్తుందని, ఇలా అది దాన్ని కొలవడానికి వాడేది వేగము అనేది అన్న పదం అని అర్థమవుతుంది కదా. సో ఇక్కడ మనం ఇందాక అనుకున్నట్టు రేఖా ప్రయాణం అనుకున్నాం, ఇక్కడ ఇది ప్రవాహంతో కూడింది. కాబట్టి ఇందాక మనం స్ట్రైట్ లైన్ అన్నాం కదా, అక్కడ రేఖ అని ఉంది కాబట్టి దాన్ని అలా రిలేట్ చేసుకుంటూ అర్థం చేసుకున్నాం. ఇప్పుడు డాట్స్ ని కనెక్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు తిన్నగాను రావచ్చు, ఇలాగా రావచ్చు, కింద నుంచి రావచ్చు, వంపులుగా ఎలా అయితే వేవ్స్, అలలు ఉంటాయో అలా కూడా మనం మూవుతూ ఆ డాట్స్ ని కనెక్ట్ చేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఆ ఎందుకంటే వేగంతో మనం పోల్చుదాం అని అనుకున్నాం కాబట్టి, లేదా ప్రవాహంతో పోల్చుదాం అనుకున్నాం కాబట్టి, ప్రవాహం ఎప్పుడు తిన్నగా వెళ్ళదు కదా, అందుకని ఇక్కడ అల రూపాలను కూడా మనం ఉదాహరణగా పరిగణించుకున్నాం. సో ఇలా అప్స్ అండ్ డౌన్స్ ఎన్ని వచ్చినా సరే మనం కనెక్ట్ చేయాల్సింది ఆ డాట్ కే. అప్పుడు మాత్రమే మన రూట్ కరెక్ట్ గా వస్తుంది. మనం పైకి వెళ్ళాం కదా అని అటు వెళ్ళిపోతే కుదరదు, కిందకి పడిపోయాం కదా అని ఇటు వచ్చేస్తే కుదరదు. అక్కడి నుంచి నెక్స్ట్ డాట్ ని కనెక్ట్ అవ్వాలి అన్న విషయం మనకి ఇప్పుడు గుర్తుండాలి. అంటే మన ఆలోచన ఈ డైరెక్షన్ లోనే వెళ్ళాలి. మనం ఇక్కడ సాధన మొదలు పెట్టాం, లేదా ఇప్పుడు ధ్యాన మార్గాన్ని ఎంచుకున్నాం అనుకోండి, ధ్యాన మార్గం ఇవాళ మొదలు పెట్టాం, కూర్చున్నాం, ధ్యానం చేద్దాం, ఒక నామం తీసుకున్నాం, ఏదో ఒక నామం మనకు నచ్చిన నామం, ఆ నామం తీసుకొని సాధన చేయడం మొదలు పెట్టిన తర్వాత కొద్దిసేపటికి ఫస్ట్ కూర్చున్నప్పుడు అనుకున్నాం ఏమీ ఆలోచించకుండా కేవలం నామం మీద మాత్రమే ఫోకస్ పెడదాము అని చెప్పేసి కొద్దిసేపు చేయగలిగాం. సడన్ గా ఏవో ఆలోచనలు వచ్చాయి అంటే అలా పైకి వెళ్ళిపోతుంది.
ఆ ఆలోచనలు వస్తే సరే రానివ్వు, వస్తే రానివ్వు, దాన్ని నేను ఆపను కదా, నేను మాత్రం ఈ డాట్కి జారాలి అంటే నేను మాత్రం ధ్యానంలోనే ఉండాలి అని అనుకోగలగాలి. ఇలా అంటే ఆలోచనలు పరిస్థితులు ఎన్ని వచ్చినా మన ఆలోచన, ఆ ఆలోచనలు మనకు సంబంధం లేదు. మన ఆలోచన ఏంటి, దీన్ని చేరడం, ఈ డాట్కి కనెక్ట్ అవ్వడం, ఇది మాత్రమే మనకు ఉండాలి. ఎలా అయితే నది ప్రవాహం అనుకున్నాం కాబట్టి నదిని ఉదాహరణగా తీసుకున్నట్లయితే కనుక, నదీ ప్రవాహం జరుగుతున్నప్పుడు ఆ దారి ఏదైతే ఉందో అది కామన్ గా ఉంటుందండి. నది ఏ కొండల్లో నుంచో ఎక్కడి నుంచో నది పాయ మొదలవుతుంది. అది మొదలైన తర్వాత ఒక రూట్ లో అలా 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 డిఫరెంట్ డైరెక్షన్స్ లో వెళ్తూ 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 చివరికి సముద్రాన్ని చేరుతుంది. ఇది మనకు తెలిసిన విషయం, నది అంటే ఎలా ఉంటుంది అని. కానీ ఇక్కడ మనం సర్వవ్యాప్యత్వం అనుకున్నప్పుడు లేదా ఇన్ఫినిటీ అని అనుకున్నప్పుడు దీన్ని ఎలా తీసుకోవాలి అని అంటే, ప్రవాహం ఏర్పడ్డాక ఆ పాయ లేకపోతే ఆ రూట్ మనకి నది రూపంలో కనిపిస్తుంది. కానీ అందులో ఉండే నీరు ఏదైతే ఉందో అది శాశ్వతంగా అక్కడే ఉండిపోవట్లేదు కదా, అది ప్రవహిస్తుంది కదా. అక్కడ కొండల్లో నుంచి మొదలైన నీటిపాయ ఏదైతే ఉందో అది అలా 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 వెళ్తూ వెళ్తూ మనం ఈ క్షణంలో ఇక్కడ చూసిన నీరు ఇది పక్కకి జరిగిపోయింది, మళ్ళీ కొత్త నీరు వచ్చి చేరింది. అంటే ఈ నీరు లేదు ఆ స్థానంలో, కానీ ఆ రూట్ ఏదైతే ఉందో అది తొలచడం వల్ల మట్టిని తొలుచుకుంటూనో రాతిని తొలుచుకుంటూనో వెళ్ళడం వల్ల అక్కడ దాని జాడలు మిగిలినాయి, కానీ అందులో వచ్చి చేరింది కొత్త నీరు, పాత నీరు లేదు. అది అంటే ఆ ప్రవాహం కొనసాగుతూనే ఉంది, మనకి కేవలం జాడగా మాత్రమే మనకు అది నిలబడిపోయింది. సో అలాగే ఇక్కడ మనకు కూడా మన ఆలోచనలు ఆ మార్గం గుండా వెళ్తున్నాయి కాబట్టి ఇదే అంటే ఇప్పుడు మనకి డిస్ట్రాక్షన్స్ వస్తున్నప్పుడు పక్కకు వెళ్తున్నప్పుడు అది నిజమైందని మనకు భ్రమ కలిగించవచ్చు, కానీ కాదు, ఇటువైపుకి రావాలి. ఎలా అయితే నది ప్రవాహంలో నుంచి నది వెళ్ళిపోయి కొత్త నీరు వస్తూనే ఉందో, పాత నీరు వెళ్ళిపోయి మనం ఐడెంటిఫై చేయగలమా ఎక్కడైనా సరే సపోజ్ ఈ ప్లేస్ లో కూర్చుని ఒక 5 నిమిషాలు నీరు ప్రవహించి పక్కకి వెళ్ళింది, మనం ఇక్కడ చూసిన నీరే ఇక్కడ ఉంది అని చెప్పి మనం చెప్పగలమా, చెప్పలేం కదా, అది చాలా కష్టం. అలానే ఇలా నది ప్రవహించి 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 సముద్రంలో కలుస్తుంది. మనకు తెలిసిన తర్వాత సైంటిఫిక్ ప్రొసీజర్ ఏముంటుంది, మళ్ళీ ఆ నీరు ఆవిరయ్యి మేఘాలలోకి వెళ్ళి మళ్ళీ మేఘాలు వర్షించినప్పుడు మళ్ళీ అదే కొండ కోనల్లో నుంచి పారుతూ మళ్ళీ అదే నది ప్రవాహంలో అదే నీరు. అంటే ఈ నీరు ఇప్పుడు ఇక్కడి నుంచి జరిగింది, కానీ మళ్ళీ వెళ్ళి ఇక్కడికే వచ్చింది, మళ్ళీ ఒక సైకిలే జరుగుతుంది, అదే సర్క్యులర్ ప్రొసీజర్ కంటిన్యూస్ గా జరుగుతూ వస్తుంది. సో అనంగ వేగిని అన్న నామం దగ్గర మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ సైకిల్ ఇలానే జరుగుతూ ఉంటుంది, దానిలో నీ సాధనని ఎక్కడ ఆపకుండా నువ్వు అలానే ముందుకు వెళ్తూ ఉండాలి. ఎలా ఈ సైకిల్ అంటే ఇక్కడ ఇది అర్థం చేసుకుందాం మనం. ఎలా అయితే సృష్టి జరిగినప్పుడు మనం ఇక్కడికి వచ్చేసాము, మనకి సంబంధించిన సృష్టి కూడా ఇలా జరిగిందో, మళ్ళీ ఈ సైకిల్ అలాగే వెళ్ళి అక్కడ రీచ్ అవ్వాలి. సో ఆ ఏ పాయింట్ అయితే ఉందో ఆ పాయింట్ కి రీచ్ అవ్వాలి, దానికి తగ్గట్టే మన ఆలోచన ఉండాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇది అనంగ వేగిని. ఇప్పుడు అనంగాంకుశే, అంకుశము అంటే మనకి ప్రార్థనా శ్లోకం చూసుకున్నప్పుడు కూడా తెలుసుకున్నాం, ఎప్పటికప్పుడు మనల్ని ప్రొవోక్ చేస్తూ ఉండడానికి, ఎప్పటికప్పుడు వెన్నంటి మనల్ని అది బాధ కలిగించే విధంగా కాదు, కానీ బట్ మనల్ని ఎప్పటికప్పుడు ఏమంటారు, ప్రేరేపిస్తూ ఉండడానికి, మేల్కొలుపుతూ ఉండడానికి మనల్ని అంకుశంతో ఆ శక్తి ఎప్పుడు గుచ్చుతూ ఉంటుంది అని చెప్పేసి మనం ప్రార్థనా శ్లోకంలో కూడా తెలుసుకున్నాం. సో అలానే ఇక్కడ కూడా అనంగాంకుశే, అనంగాంకుశే, అటువంటి అంకుశ రూపంలో ఉండే శక్తి కూడా ఇక్కడ ఉంది, మనలోనే ఉంది అని తెలుసుకోవడం ఈ నామం ద్వారా. సో ఇప్పుడు ఎటువంటి అంకుశము అని అంటే, మన గమ్యస్థానం ఏంటి అనేది మనం ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి. ఒకవేళ మర్చిపోయామా, మనకి ఎలా గుర్తు చేయాలి, ఏదో ఒక విధంగా గుర్తు చేయాలి కదా. నిద్రపోతున్న పిల్లాడు ఎగ్జామ్ ఉందన్న విషయం మర్చిపోయి గాఢ నిద్రలో ఉంటే వాడిని నిద్రలేపి వాళ్ళని పరీక్ష ఉందిరా, లేచి కానించుకొని బయలుదేరి వెళ్ళు, లేదా చదువుకొని వెళ్ళు అని చెప్పేసి చెప్తాం మనం. అదే విధంగా మనం మన సాధనలో ఎప్పుడైనా సరే ఆ నిద్రావస్థలోకి మళ్ళీ వెళ్ళిపోతామని అనుకున్నప్పుడు, ఎప్పుడైనా ఆ ప్రాపంచిక విషయాల వైపు వెళ్ళిపోయి ఇది మర్చిపోతామని అనుకున్నప్పుడు, ఆ అంకుశం అది కూడా వ్యాప్తంగానే ఉంది, విశ్వవ్యాప్తంగానే ఉంది కాబట్టి, కాబట్టి అనంతమైనదే కాబట్టి, ఈ అంకుశం ఏ రూపంలో మనల్ని అలా చేసింది అనేది, అంటే నిద్ర లేపింది అని అనుకుంటే, లేపితే నిద్ర అనేది మనం రోజు చేసే నిద్ర కాదు,
మనం ఈ అవస్థలో ఉన్న నిద్ర అనమాట. సో ఏ అంకుశం ఎక్కడ నుంచి వచ్చి ఇలా ఉన్న నిద్రలో ఉన్న మనల్ని లేపుతుంది అని చెప్పడానికి ఇది అని ఒకటి చెప్పడానికి లేదు. అంటే అంకుశం అంటే ఇంత పొడవుతో ఉండి దానికి ఏదో కొంచెం ముందు పదునుగా ఉంటుంది, దాంతో పొడుస్తారు, ఇలా కాకుండా అది కూడా సర్వవ్యాప్యత్వం అని అనుకున్నప్పుడు ఏ రూపంలో అయినా, ఏ ఉదాహరణగా అయినా, ఇంకెవరి రూపంలో అయినా సరే అది ముందుకు రావచ్చు. సపోజ్ ఇవాళ మనం ఒక ప్రెజెంటేషన్ చేయాలనుకున్నాం, దానికి తగ్గట్టుగా మొత్తం ప్రిపేర్ చేసుకొని వెళ్ళాం. వెళ్ళిన తర్వాత సడన్ గా ఒక పెన్ డ్రైవ్ లో సేవ్ చేసుకొని వెళ్ళిపోతే ఆఫీస్కి వెళ్ళి ప్రెజెంటేషన్ చేసుకునేటప్పుడు పెన్ డ్రైవ్ కనిపించకపోతే పరిస్థితి ఏంటండి? ఇంత ప్రిపేర్ అయిన తర్వాత పోయినట్టే కదా, అది మనకి లాసే. అంటే మనం అక్కడ ప్రెజెంటేషన్ ఇవ్వలేము. సో అంటే మనం చేసిన కష్టానికి ఫలితం దక్కకుండా పోయిందా అని అక్కడ మనం ఒక నిరాశకి గురవుతాం, ఇవ్వలేకపోయాము కదా అని చెప్పేసి. అక్కడ అంటే ఇది ఆ ఉదాహరణకే చెప్పాను, ఈ విషయంలో కూడానా అని అంటే అవ్వచ్చు, అది కూడా తీసుకోవచ్చేమో. సో అక్కడ ఒక నిరాశకు లోనయ్యి బాధపడి దిగులు పడిపోకుండా, కుంగిపోకుండా, ఇది జరగడానికి కారణం ఇంకేదైనా ఉండుండొచ్చు, లేదా ఆ ప్రెజెంటేషన్ నేను చక్కగా చేయలేదేమో, ఇంకొక రోజు పర్మిషన్ తీసుకొని లేదా రిక్వెస్ట్ చేసుకొని ఇంకా బాగా ప్రిపేర్ చేసుకొని వెళ్ళొచ్చు. ఇలాంటి ఆలోచనలను మనలో ప్రేరేపించగలిగినటువంటి అంకుశం అన్నమాట అది. అది ఆ ఎగ్జాంపుల్కి అలా చెప్పాను. అలానే మనకి బాగా నచ్చిన వారితోనూ, చాలా ఇష్టంగా ఆప్యాయతగా ఉన్న వారితో గొడవైంది అనుకుందాం, మనకి చాలా మనసుకి కష్టంగా ఉంటుంది. ఇంత క్లోజ్ గా ఉన్న ఇన్నాళ్ళ నుంచి అందరం కలిసి అలాంటిది వీళ్ళతోనే గొడవ పడాల్సి వచ్చిందా, లేకపోతే వీళ్ళు ఎందుకు మనల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని ఒక్కొక్కసారి బాధ కలుగుతుంది. సో అప్పుడు కూడా ఏదైనా మనకి సహజంగా చెప్పుకునేది ఉంది కదా, అంతా మన మంచికే, ఏది జరిగినా పాజిటివ్ గా తీసుకోవాలి అని అంటారు కదా. సో ఇక్కడ ఆ అంకుశం అనమాట. పాజిటివ్ గా తీసుకోవడం అంటే మళ్ళీ అదే, ఏది జరిగినా సరే ఇది జరగడానికి వెనక ఇంకేదైనా కారణం ఉండొచ్చు, లేదా ఇది ఇలానే జరిగితేనే నాకు కావలసింది నాకు దొరుకుతుందేమో, నేను కోరుకున్నది కాదు, నాకు కావలసినది. సో నేను కోరుకున్నది నాకు కావాలి అని అనుకునే కంటే నాకు కావాల్సింది నాకు దొరుకుతున్నది అన్న భావన ఎప్పుడు వస్తుందో మనలో, అప్పుడు ఈ కష్టాలు, ఇబ్బందులు, తిప్పలు ఏమీ ఉండవు కదా మనకి. కాబట్టి అటువంటి అంకుశాలతో అంటే మన చుట్టుపక్కల ఉండే వ్యక్తుల రూపంలో ఈ అంకుశం మన మీద ప్రయోగించవచ్చు, లేదా మనకి అనుభవంలోకి వచ్చే కొన్ని కొన్ని పరిస్థితులు, పరిణామాలు మనకి ఇటువంటి అంకుశాలుగా మనల్ని తాకచ్చు. ఇలా ఎన్నో రూపాల్లో అంతటి గంభీరమైన ఆకారంతో ఉన్న ఏనుగుకే మావటివాడు ఆ అంకుశంతో అప్పుడప్పుడు గుచ్చుతూ ఉంటేనే అది దారిలోకి వస్తుంది కదా. సో అంటే బాహ్యంగా మనం చూడగలిగిన ఆకారాల్లో గంభీరమైన ఆకారం ఏనుగుది. కాబట్టి అంతటి గంభీరమైన ఏనుగుకే మావటివాడి అంకుశంతో పనిపడింది. ఆయన అలా గుచ్చుతూ ఉన్నప్పుడు అది కూడా ఏంటంటే, మావటివాడట ఏనుగుకి చెవులో వెనకాల సున్నితమైన ప్రదేశం ఉంటుందట, అక్కడ దాన్ని అంకుశంతో పొడుస్తూ ఉండడం వల్ల అది అలర్ట్ అయ్యి ఆయన నడవమన్నప్పుడు నడుస్తుంది, ఎటు వెళ్లాలో అటు చేరుతుంది అనమాట. అలా ఈ అంకుశే ఈ శక్తి మనకి మన జీవితంలో లేదా మనకి సంబంధించిన విషయాల్లో మనకి సెన్సిటివ్ గా ఎక్కడ ఉంటుందో వాటి మీదే తట్టి మనల్ని అలర్ట్ చేస్తుంది. ఇది కాదు నిజమైనది, తెలుసుకో ఏంటో అది అని చెప్తుందట. కాబట్టి అనంగాంకుశ అంటే ఇక్కడ ఈ అంకుశాన్ని మనం అలా అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం మనము మన పరిస్థితుల్లో, మన జీవితంలో ఎదుర్కొనే ప్రతి విషయము, ప్రతి పరిస్థితి, ఒక్కొక్కసారి మన బంధువుల్ని, మన తల్లిదండ్రులను, మన సొంత దగ్గర వాళ్ళను కోల్పోవాల్సి వస్తుంది. దాన్ని కూడా చూడాలా అంటే నిజమే కదా, అసలు అక్కడే నిజమైన సత్యం అర్థమవుతుంది. ఎప్పుడైతే వాళ్ళని మనం కోల్పోయామో, నిజంగా ఇప్పటి వరకు వాళ్ళతో కలిసి ఉండడం వల్ల మనకు కలిగిన బంధం వల్ల మనకు బాధ కలుగుతుంది. దాన్ని ఎవరు కాదని ఇదే వాదించరు. కానీ జీవిత సత్యం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. ఎవరికైనా ఇదే ఫైనల్ డెస్టినేషన్, ఇక్కడికి చేరాల్సిందే, ఇలా వెళ్ళిపోవాల్సిందే అన్న విషయాన్ని వాళ్ళు ఆ రూపంలో మనకు గుర్తు చేస్తున్నారు. అలా ఇవి కష్టతరమైనప్పటికీ, కష్టమని అనిపిస్తున్నప్పటికీ అదే నిజమైనది కాబట్టి దానికే మనం ఎప్పుడూ కూడా స్టిక్ అయిపోయి ఉండాలి తప్ప వీటికి డిస్ట్రాక్ట్ అవ్వకూడదు. సో అలా మనం ఎప్పుడూ ఆ నిజమైన రుజుమార్గాన్ని ఎంచుకొని అటువైపే ప్రయాణం చేయడానికి అవసరమైనప్పుడల్లా ఆ తల్లి, ఆ శక్తి ఏదైతే ఉందో అంకుశం రూపంలో కూడా మనల్ని తీసుకువెళ్తూనే ఉంటుంది ముందుకి. ఇది అనంగ అంకుశ అన్న నామం గురించి. తర్వాత అనంగమాలిని. సో మనం ఇంకా ఆఖరికి వచ్చేసాం. సో కాబట్టి అనంగ కుసుమ, ఎప్పుడైతే ఈ మానసిక వికాసం ద్వారా మనం ఆ పద్మాన్ని వికసింపజేయగలిగాము, సరే ఓకే అండి, ఇవి నేను లాస్ట్ అనంగమాలిని కూడా అయిపోయాక మళ్ళీ ఒక్కసారి బ్రీఫ్ గా చెప్పుకుందాం. సో అనంగమాలిని, మాల అంటే హారము, దండ, ఇలాంటి అర్థాలన్నీ మనకు తెలుసు. మాలిని అంటే
అది ధరించినది లేదా ధరింప చేసేది, రెండు అర్థాలు తీసుకోవచ్చు. అంటే ఆహారాన్ని తనే వేసుకుంటుంది శక్తి అని అనుకుంటే ఒకలాగా, నీకు వేస్తుంది లేదా మనకి వేస్తుంది అనుకుంటే ఒకలాగా. ఏదైనా సరే మనలోనే ఆ శక్తి ఉంది అనుకున్నప్పుడు తాను ధరించినా మనం ధరించినా ఇద్దరము వేసుకున్నట్టే కదా. సో కాబట్టి ఇది కూడా ఎటువంటి ఆహారము అంటే అనంగా, దీనికి కూడా ఇంత ఇంత పొడవుగా ఉంది, ఇంత లావుగా ఉంది, ఈ రంగులో ఉంది, ఇవేమి చెప్పడానికి అయ్యేది కాదు. సో ఎటువంటిది అంటే మనం ప్రతి ఆవరణలో తెలుసుకుంటూ వచ్చినప్పుడు ఆఖరి స్థాయి ఎలా అయితే ఒక గొప్ప ఆనందాన్ని అనుభూతి చెందుతూ ఉంటామని చెప్పుకుంటూ ఉంటాము, అలా ఇక్కడ అనంగమాలిని అంటే మనం ఇక్కడ మళ్ళీ సేమ్ అలాగే విజయానికి ప్రతీకగా విజయలక్ష్మి అని అనుకుందాం. విజయాన్ని లేదా భాగ్యలక్ష్మి ఎలా అనుకుంటే అలా. ఫైనల్ గా అంటే విజయం అంటే జయానికంటే గొప్పది, భాగ్యం అంటే అన్నిటికంటే గొప్పది. సో కాబట్టి అనంగమాలిని, అలాగే అనంగమాలిని అనే దాన్ని అలా తీసుకుందాం. అంటే అన్నిటికంటే భాగ్యం, అందరికంటే భాగ్యవంతులం మనమే అవుతాం. ఎవరి దగ్గర లేనంత గొప్ప సౌభాగ్యం మనమే పొందగలుగుతాం అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక సింపుల్ మీనింగ్ అన్నమాట. సో అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టు అనంగ అంకుశే అన్నప్పుడు ఇక్కడ ఎలా అయితే గనక ఈ భాగ్యాన్ని పొందుతున్నాం అని అనుకున్నాము, ఈ భాగ్యాన్ని ఎప్పుడు పొందగలుగుతున్నాం? ఎప్పుడైతే మనం అటువంటి లక్షణాలను అలవర్చుకుంటూ, అంటే ఆలోచనలే మనిషి సమస్యలకు కావచ్చు, ఆనందాలకు కావచ్చు కారణమైనప్పుడు, ఎప్పుడైతే మనం ఒకరి మీద ఏదైనా ఎక్స్పెక్ట్ చేయడం అనేది తగ్గిస్తామో, ఇక మనకు ఆ బాధ అనేది ఉండదు. ఆ అంకుశం అనేది అది గుర్తు చేస్తుంది అనమాట. ఇది నీ కర్తవ్యం, నువ్వు చేయి. దాని నుంచి అంటే లేదా ఇప్పుడు మనము ఎదుటి వాళ్ళకి సేవ చేయాలనుకున్నాం, చేస్తున్నాం, తిరిగి రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో దానిలో సమస్యలు వస్తాయి, సంతోషాలు వస్తాయి, అన్నీ వస్తాయి. ఇప్పుడు ఆ వాటన్నిటికీ అతీతమైన స్థానానికి మనం వెళ్తున్నాం కాబట్టి, వెళ్ళి అది ఆస్వాదిస్తున్నాం కాబట్టి మళ్ళీ వెనక్కి రావాలని అనుకోకూడదు. కాబట్టి ఇక్కడ మనం మన ఆలోచనలను నియంత్రించుకొని, ఎలా అయితే అడవిలో అన్ని జంతురాశులు ఉన్నా కూడా ఒక గంభీరమైన లక్షణంతో, గంభీరమైన అడుగులతో గజరాజు నడుస్తూ ఉంటారో, అందుకే మనకి దేవతారాధనలోనూ గజరాజును వాడుతూ ఉంటారు సేవల కోసం. పెద్ద పెద్ద సన్మానాలు అవి చేసినప్పుడు కూడా గజేంద్రుని ఉదాహరణగా తీసుకుంటూ ఉంటారు. కాబట్టి అలాగా మనం కూడా ఈ ఆలోచనలను నియంత్రించగలిగి వాటిని మన జోలికి రానివ్వకుండా ఉండగలిగినప్పుడు మనము కూడా అదే స్థాయిలో ఉంటాం. అప్పుడు ఇంకా ఈ స్థాయికి వెళ్ళాక ఎలా ఉంటుందంటే, పిల్లాడికి హోంవర్క్ చేయమని చెప్తాం, వాడు చేసినా చేయకపోయినా పట్టించుకోం. ఇప్పుడైతే మనం అలా చేయలేం కదా, వీరు హోంవర్క్ చేయకపోతే ఎలా, ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వకపోతే ఎలా, ఇలాంటి టెన్షన్స్ అన్ని చాలా ఉంటాయి. లేదా డైలీ ఆఫీస్కి వెళ్ళకపోతే ఎలా, ఆఫీస్కి వెళ్ళినాక నాకు అలాట్ చేసిన వర్క్ సరిగ్గా చేయకపోతే ఎలా, చేసి సబ్మిట్ చేశాక మళ్ళీ ఏమవుతుంది, నాకు ఇప్పుడు నేను టైంకి కరెక్ట్ గా వర్క్ ఫినిష్ చేసి ఇచ్చేసేసాను కదా, నాకు ఏమైనా ప్రమోషన్ వస్తుందా, నాకు ఏమైనా స్పెషల్ బోనస్ ఇస్తారా, స్పెషల్ అప్రైజల్స్ ఏమైనా వస్తాయా, ఈ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటాయి. సో ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేకుండా, అందుకనే మనకి కృష్ణ భగవానుడు కూడా భగవద్గీతలో అదే చెప్పాడు కదా, కర్మ మాత్రమే నీ చేతుల్లో ఉంటుంది, దాని ఫలితాన్ని మాత్రం ఆలోచించొద్దు, ఆశించొద్దు అని. సేమ్ అలాగే ఇక్కడ కూడా. అందుకనే మనకి భగవద్గీత అనేది జీవన విధానం అని అందుకే చెప్తారు కదా. సో ఇక్కడ ఈ మీనింగ్స్, ఈ వర్డ్ టు వర్డ్ మీనింగ్ ని ఇలా తత్వపరంగా అర్థం చేసుకుంటున్నప్పుడు చాలా చోట్ల భగవద్గీతని అన్వయించుకోవచ్చు అని చాలా సార్లు అనిపించింది. ఎందుకంటే అక్కడ కూడా నిస్సహాయంగా, నిస్సత్తువతో లేదా నిరాశగా ఉన్న అర్జునుడికి బోధ చేశాడు కృష్ణ పరమాత్ముడు. నీ కర్తవ్యం ఏంటి, నువ్వెలా ఉండాలి, ఎలా అందరూ కూడా భక్తి మార్గంలో ఎలా అంటే ఎలా ఉండాలి, లేదా ఒక మనిషి ఆలోచన ఆచరణ ఎలా ఉండాలి, ఎటువంటి ఆహార నియమాలు ఉండాలి, ఇలాంటివన్నీ కూడా ఆయన అక్కడ బోధ చేస్తూనే వచ్చారు. ఎప్పటికప్పుడు కర్తవ్యాన్ని బోధిస్తూనే వచ్చారు. సో ఇక్కడ కూడా మనం అలాంటివే వింటూ ఉన్నాం. ఎలాంటి కోరికలతో ఉండాలి, ఏ కోరికలను తొలగించేస్తే మనం ఈ స్థాయికి వెళ్తాము, ఇవే ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ అవుతున్నాయి. కాబట్టి అందుకే మనకి పురాణాల్లో చెప్పుకున్నా, ఏ కథల రూపంలో చెప్పుకున్నా ఇదే ఉంటుంది మాక్సిమం. సో అందుకనే రామతత్వాన్ని, కృష్ణతత్వాన్ని కేవలం అది దేవుడు కాబట్టి ఆయనకు ఆ లక్షణాలు ఉన్నాయని, అది పుస్తకంలో ఉంది కాబట్టి అని అది గొప్పదనుకొని అలా చదివి నమస్కారం చేసి హారతులు ఇచ్చి పూజలు చేయడం కాకుండా, అలాంటి లక్షణాలని మనం ఎంతవరకు కొనసాగించగలం. రామతత్వం అంటే నిజాయితీకి, అణకువకి, తండ్రి మాట జవదాటడని, ఇలాంటి ఎన్నో లక్షణాలు ఆయనకి చెప్పుకుంటాం. కృష్ణతత్వం అంటే ప్రేమ స్వరూపం, ఆయన ప్రేమ స్వరూపంగా ఆయన గురించి చెప్పుకుంటాం. ఎంత ప్రేమ ఆప్యాయత ఆయన దగ్గర ఉంది అంటే, ఆయన వేణునాదానికి గోపికలందరూ కూడా ఆయనకు ఆకర్షితులై ఆయన దగ్గరే ఉండిపోతారు కదా. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆ వలయంలోనే ఉండిపోవాలి అని. అలా ఎలా అయితే ఆయన వేణునాదం వాళ్ళందరినీ కూడా
ఆకర్షించి వాళ్ళ వైపుకు చేర్చి వాళ్ళు ఆయనతోనే ఉండిపోయేలా, ఆయన్ని ఎప్పటికీ మర్చిపోకుండా ఉండేలా చేశాయో అవే లక్షణాలు ఇక్కడ కూడా. ఎప్పుడైతే ఆ శక్తి స్వరూపం అక్కడ గోపికలకి కృష్ణుడిలో ఉన్న లక్షణం ఏంటో అర్థమైంది, తెలుసుకున్నారు కాబట్టే ఆయన్ని వదిలి వెళ్ళాలనుకోలేదు, ఆ విరహాన్ని తట్టుకోలేకపోయారు ఎప్పుడైతే ఆయన మధురకు వెళ్ళిపోయాడు. సేమ్ అలాగే మనం అనంగ మదనే అనంగ మేఖలే ఆయనలో ఉన్న ఆ శక్తిని ఆస్వాదించి ఆయనకు ఆకర్షితం అయ్యాక, లేదా ఆ శక్తిని తెలుసుకుని ఆ శక్తి వైపు మనం ఆకర్షితం అయ్యాక, దాని మీద ఎంతో ప్రేమని మక్కువని పెంచేసుకున్నాక, ఇక వాళ్ళు మనకి ఒక మదనాతుర అన్నప్పుడు ఇంతే. ఆ విరహాన్ని, ఆ బాధని కూడా మనం తట్టుకోలేం. అది లేకపోవడం మనకి విరహంగా ఉంటుంది. అంటే ఎప్పుడెప్పుడు మళ్ళీ కలుస్తాం, ఎప్పుడెప్పుడు మళ్ళీ చేరతాం అని అనుకుంటాం కదా. సేమ్ అలాగే ఇక్కడ కూడా ఎప్పుడైతే నిజమైన ఆ శక్తిని అర్థం చేసుకోగలిగాము, ఇక ఈ బాహ్య విషయాలు వద్దు మనకి. వీటి నుంచి ఎప్పుడు బయటకు వెళ్ళిపోతామా, ఎప్పుడెప్పుడు మన సాధన ద్వారా ఆ మోక్ష సాధనలో మనం ముందుకు వెళ్లి మన గమ్యస్థానాన్ని, సహస్రారాన్ని చేరగలుగుతామా, ఆ నిజమైన శక్తిని చూడగలుగుతామా అన్న తపనతో, అదే విరహంతో అది పొందే వరకు కూడా బాధగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఈ రకమైన విరహాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. చూడండి, కృష్ణతత్వంలోనే మొత్తం తృతీయ ఆవరణ అంతా వచ్చేస్తుంది. సో అలా ఎప్పుడైనా సరే ఒక కథలో, పురాణాలో వింటున్నప్పుడు అందులో ఉన్న భావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, ఎంతమంది గోపికలు ఉన్నారు, వాళ్ళు ఏ పోజుల్లో ఆయన దగ్గర నించొని విన్నారు, ఎక్కడికి వెళ్ళిపోయారు, తర్వాత వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఎలా బాధపడ్డారు, ఇవన్నీ ఆలోచించే కంటే అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఇదైతే బాగుంటుందని అనిపించి అందరికీ చెప్తున్నాను. మీ అందరికీ నాకంటే ఎక్కువ జ్ఞానం ఉందని నాకు తెలుసు. నా వరకుగా నా నుంచి చెప్పాలనిపించింది చెప్తున్నాను అనమాట. సో అలాగా అనంగ కుసుమ నుండి అనంగ మాలిని ఎప్పుడైతే ఇలా మనం ఒక్కొక్కటి అర్థం చేసుకుంటూ వస్తున్నాము, తప్పకుండా అక్కడ ఆ భాగ్యం మనకు కలుగుతుంది. సో మనకి భాగ్యము అన్నప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం, అన్నిటికంటే గొప్పది, ఎవరి దగ్గర లేనటువంటిది, అందరికంటే ఉన్నతమైనటువంటిది. సో మనం ఏవో ఇక్కడ ప్రాపంచకంలో ఉండే చిన్న చిన్న విషయాలు, ఇవి నాకు కావాలి, ఇవి నాకు దొరకాలి అని కోరుకునే కంటే, అవి కోరుకోవడం వల్ల అవి దొరుకుతాయో లేదో తెలియదు, కానీ ఇది కోరుకొని ఈ కోరిక మీద వ్యామోహం పెంచుకొని అది పొందాలన్న ఆశతో అది లేని విరహాన్ని అనుభవిస్తూ మనం ముందుకు సాగుతూ ఉంటాము. తప్పకుండా అక్కడ మనం మాటల్లో చెప్పుకున్న దానికంటే కూడా గొప్ప అనుభూతిని, ఆ గొప్ప ఆనందాన్ని మనం పొందగలుగుతాము. అప్పుడు తర్వాత స్థాయి సర్వ సంక్షోభణ చక్రస్వామిని. క్షోభ అంటే బాధ లేకపోతే క్షుధ అనుకుంటే, సంక్షోభము అంటే దాని తర్వాత స్థాయి అనమాట. అంటే అది కానిది అనుకోవచ్చు, రివర్స్ అని చెప్పను, దాని కంటే ఉన్నత స్థాయి. సో ఇవన్నీ అర్థం చేసుకున్నాక మనం వెళ్ళేది సర్వ సంక్షోభిణి స్థాయికి అనమాట. అందువల్ల తృతీయ ఆవరణకి నామం సర్వ సంక్షోభణ చక్రస్వామిని అయింది. గుప్తతర యోగిని ఇందాకే మనం అర్థం చేసుకున్నాం. సో ఇలాగా తృతీయ ఆవరణ దేవతల గురించి అర్థం చేసుకున్నాం. దీని తర్వాత మనం నెక్స్ట్ క్లాస్ లో చతుర్థావరణ దేవతలు సర్వ సంక్షోభిణి, సర్వ విద్రావిణి, సర్వాకర్షిణి. ఇప్పుడు మనం కొలమానం లేనటువంటి, వ్యక్తపరచలేనటువంటి ఆ భావాలు ఏవైతే ఉంటాయో, ఆ ఆలోచనల్ని ఎలా మనం మార్చుకోవాలి, ఈ ఆలోచనల్ని ఎలా అలవరుచుకోవాలనైతే ఎలా అయితే తెలుసుకున్నాము, దానివల్ల మనం ఏ స్థాయికి చేరగలుగుతాం అనేది ఎలా అర్థం చేసుకున్నాము, దీని తరువాతది అసలైనది ఇంకా గొప్పది ఈ ప్రయాణంలో ఎలా ఉంటుందో నెక్స్ట్ క్లాసెస్ లో తెలుసుకుందాం. ఓకేనా? శ్రీమాత్రే నమః. ఈ రోజే జాయిన్